హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటే త్రికోణమితి అనువర్తనాలు అనేటటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. అయితే మై డియర్ టీచర్స్, మరి త్రికోణమితి యొక్క కాన్సెప్ట్ అంతా కూడా మనం ప్రీవియస్లో బేసిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాం. మరి వాటిని ఉపయోగించి ఇక్కడ ఎలా వాటి అనువర్తనాలు నేర్చుకుందాం ఈ క్లాస్లో చూస్తాం. అయితే మరి త్రికోణమితి అనువర్తనాల్లో భాగంగా మీ అందరికీ తెలుసు, త్రికోణమితి అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది పూర్తిగా లంబకోణ త్రిభుజంపై ఆధారపడి పనిచేస్తుంది. మరి లంబకోణ త్రిభుజం గురించి మీకు ముందుగానే మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణాన్ని కర్ణము అని ఇంగ్లీష్లో హైపోటెనస్ అని అంటాము. ఓకేనా? దానికి ఎదురుగా ఉన్నటువంటి కర్ణం అంటాం, దానికి ఎదుర్కొన్నటువంటి భుజాన్ని కర్ణం అంటాం. అయితే మరి ఇంకో విషయం ఏంటంటే, మరి త్రికోణమితి అనువర్తనాలు దేనికి ఉపయోగపడతాయి? మనం ఎత్తైనటువంటి శిఖరం ఏది సార్? ఎవరెస్ట్ శిఖరం 8,848 8,848 మీటర్స్ ఉన్నటువంటి హైట్ కావచ్చు. అదే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి జలపాతం అయినటువంటి ఓకేనా కుంతల జలపాతం, ఓకేనా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కుంతల జలపాతం ఏదైతే ఉందో దాని యొక్క హైట్ వచ్చేసి 147 అడుగులు. 147 అడుగులు. మరి వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఎలా కనుక్కున్నారు సార్ అంటే త్రికోణమితి ఆధారంగానే ఫైండ్ అవుట్ చేశారు. ఎలా చూడండి ఒకసారి. మీరు జనరల్గా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఇది ఒక పోల్ అనుకుంటే, ఈ పోల్ యొక్క కొనను టాప్ యొక్క ఇక్కడ ఈ టాప్ ఆఫ్ ది పోల్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఈ అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి దాన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటున్నామంటే, అంటే దృష్టి, ఆయన చూసేటటువంటి దృష్టి. దాని ఆధారంగా ఇది ఒక పోలు. మరి ఈ పోల్ యొక్క అడుగు భాగానికి ఇక్కడ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, దీని ఆధారంగా ఈ డిస్టెన్స్ అంటే ఇవి దూరాలు. మరి ఇదేంటి? హైట్ ఎత్తు. దీని ఆధారంగానే త్రికోణమితి అనువర్తనాలకు మరొక పేరు ఇచ్చారంటే ఎత్తులు దూరాలు అని కూడా అంటామంటే, ఎత్తులో దూరాలు అని కూడా అంటారంటే. మరి అప్పుడు ఈయన చూసేటటువంటి టీటా ఎంత కోణంలో చూస్తున్నాడు అంటే 30 డిగ్రీలో చూస్తున్నాడా, 45 డిగ్రీలో చూస్తున్నాడా, 60 డిగ్రీలో చూస్తున్నాడా అనేటటువంటిది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలా ఆ ఎత్తుని లేదా ఆ డిస్టెన్స్ని లేదా ఇక్కడ ఈ పోల్ నుంచి అతని వ్యక్తికి మధ్య డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎలాంటి బిట్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటాను సార్ నేను. జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్స్. ఎటువంటి ఫార్ములాస్, ఎటువంటి వాల్యూస్ ఏమీ ఉపయోగించకుండా నేను ఈ చాప్టర్ మీకు నేర్పిస్తాను. కాన్ఫిడెంట్గా ఉండండి, పక్కా నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి మై డియర్ టీచర్, ఇప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఇది 90 డిగ్రీలు అని మీ అందరికీ తెలుసు, రైట్? 90 డిగ్రీలు. ఎదురుగా ఉన్నటువంటిది కర్ణము. దీని ఆధారంగా ఏం చెప్తున్నాం? ఇక్కడ నుంచి ఒక వ్యక్తి దీనికి ఈ చెట్టు అనుకున్నాం, చెట్టు కొరపైన చూస్తున్నాడని. లేదా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ పై నుంచి ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి ఒక పూల చెట్టును చూస్తుందని. ఇట్లా రకరకాల ప్రశ్నలు, ఓకేనా, రకరకాల ప్రశ్నలు మన టెక్స్ట్ బుక్లోనే చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి త్రికోణమితికి సంబంధించి. అయితే మరి ఇక్కడ నుంచి వ్యక్తి పైకి చూస్తున్నాడు అంటే, ఇక్కడ పైకి చూడడం అనేటటువంటిది ఏమంటాం సార్ అంటే ఊర్ధ్వకోణం అంటారండి. ఓకేనా? దాన్ని ఏమంటారండి? ఊర్ధ్వకోణం అంటారు. పైకి చూడడం ఏంటంటే ఊర్ధ్వకోణం అంటాం. పైనుంచి కిందికి చూడడం ఏదైతే ఉంటుందో, కిందికి చూడడం ఏంటంటే నిమ్న కోణం అంటారండి. ఏమంటాం? నిమ్న కోణం. మరి ఈ ఊర్ధ్వ కోణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్తాం. అదే నిమ్న కోణాన్ని ఏమంటారు సార్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటామండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకేనా? మరి ఈ విధంగా మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకో కాన్సెప్ట్ ఏంటి? జనరల్గా మనం ఎలా నేర్చుకుంటాం సార్? ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చినప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా మనం ఏం మాట్లాడుకుంటాం 10th క్లాస్లో అంటే, ఒకసారి జాగ్రత్తగా వినండి సార్. ఇది మనకు ఒక లంబకోణ త్రిభుజం అనుకుందాం, రైట్? ఈ లంబకోణ త్రిభుజం ఆధారంగా ఈ 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? కర్ణము అని అంటాం. ఓకే, ఇక్కడ టీటా ఉంది. దీని ఆధారంగా దీనికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఎదుటి భుజం అంటాం. దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఇదాన్ని హైపోటెనస్ అంటాం. ఈ టీటాకు పక్కన ఉన్నటువంటి ఈ భుజాన్ని ఏమంటారంటే అడ్జసెంట్ అంటాం. దీన్నే తెలుగులో ఆసన్న భుజము లేదా పక్క భుజం అంటారండి.
ఆసన్న భుజం అంటాం. ఓకే, మరి లంబకోణ త్రిభుజాల్లో భుజాల ఆధారంగా మనం రేషియోస్ని ఉపయోగించుకుంటూ ఎలా నేర్చుకుంటాం సార్ అంటే జనరల్గా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఏమంటామండి? ఆపోజిట్ బై హైపోటెనస్ అని తీసుకుంటాం, హైపోటెనస్. అదే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అయితే అడ్జసెంట్ బై హైపోటెనస్ అని మాట్లాడుకుంటాం, అడ్జసెంట్ బై హైపోటెనస్ చేసుకుంటాం. లేదు ట్యాన్ థీటా విషయానికి వస్తే, సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూసుకున్నట్లయితే మనకు ఏమని చెప్పొచ్చు? ఆపోజిట్ బై అడ్జసెంట్ చెప్పొచ్చు, అడ్జసెంట్. మరి వీటి విషయంలో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ ట్యాన్కి ఆపోజిట్ బై అడ్జసెంట్ బై ఆపోజిట్ అని చెప్తాం, ట్యాన్. మరి ఇక్కడ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ అని చెప్తాం, హైపోటెనస్ బై ఆపోజిట్. అదే సెక్ థీటా విషయంలో సీకెంట్ థీటా అంటాం, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? హైపోటెనస్ బై అడ్జసెంట్ అని చెప్పొచ్చు, హైపోటెనస్ బై అడ్జసెంట్. సో ఇవన్నీ మీకు తెలుసండి. దీని ఆధారంగా ఇప్పుడు ఒక వ్యక్తి 30 డిగ్రీల కోణముతో ఒక చెట్టు యొక్క కొనను చూస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తికి ఆ చెట్టు యొక్క అడుగు భాగానికి మధ్య 10 మీటర్ల దూరం ఉన్నట్లయితే ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? మరి అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం ఆలోచించాలి? ఏమి ఇచ్చాడు? అడ్జసెంట్ ఇచ్చాడు అండ్ ఆపోజిట్ ఇచ్చాడు అంటే ట్యాన్ వాడుకోమ్మా అని చెప్పేసి మనం టెక్స్ట్ బుక్ ద్వారా చెప్పి ఉంటాం, మనం నేర్చుకుని ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేకుండా, నేను మీకు 2 ట్రిక్స్ చెప్తాను సార్. ఆ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఏంటి సార్ ఆ ట్రిక్ అంటే చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి మై డియర్ టీచర్స్. మనం జనరల్గా ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం సార్. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఓకేనా? ఈ లంబకోణ త్రిభుజం ఆధారంగా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, మీ అందరికీ తెలుసు. లిసన్ బీ కేర్ఫుల్లీ సార్. ఓకేనా? 90 డిగ్రీస్ ఉంది ఇక్కడ, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కదా, 90 డిగ్రీలు ఉంది, 90 డిగ్రీలు. మరి ఈ 90 డిగ్రీల ఆధారంగా దీన్ని ఏమన్నాం? కర్ణం అన్నాం. ఓకేనా? ఇప్పుడు జనరల్గా మీరు ఏం ఆలోచించినా కూడా ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద 180 డిగ్రీస్. ఓకేనా? ఒక ఏదైనా త్రిభుజంలో అంతర కోణాల మొత్తం ఎంత సార్ అంటే 180 డిగ్రీలు. అయితే మరి ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇది θ1 అనుకోండి, ఇది θ2 అనుకోండి. అంటే మీ అందరికీ తెలుసు ద θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 90 ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ 90 ఉన్నప్పుడు రిమైనింగ్ 2 కలిసి మీకు ఎంత అవుతున్నాయి సార్? 90 డిగ్రీలు అవుతున్నాయి. ఇట్ ఈస్ క్లియర్ అమ్మా, 90 డిగ్రీలు అవుతున్నాయి. అయితే నేనేం చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు θ1 మనకు 30 అయితే θ2 ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. θ1 ఈజ్ ఈక్వల్ టు 60 అయితే θ2 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. θ1 కనుక 45 అయితే θ2 కూడా 45 అవుతుంది. నేను ఇవి మట్టుకే ఎందుకు రాశాను అని మీకు డౌట్ రావచ్చు. సార్ ఇక్కడ 20 పెట్టుకోండి, అక్కడ 70 పెట్టుకోండి అనొచ్చుగా. ఎస్, అలా కూడా అవుతాయి. కానీ నేను అవి మట్టుకే ఎందుకు రాశాను సార్ అంటే మీ అందరికీ తెలుసు త్రికోణమితి నిష్పత్తుల యొక్క వాల్యూస్ల ఆధారంగా మనకు 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, మరి 45 డిగ్రీస్, మరి 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సైన్, కాస్, టాన్ అండ్ కాట్ అండ్ సెక్ అండ్ కోసెక్. సర్నో మరి ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనం 0 కోణంలో చూడలేము కాబట్టి ఇది కాదు, ఫస్ట్ వన్ పోయింది. మిగిలిన వీటన్నింటి ఆధారంగా ఉంటుంది. మరి లంబకోణ త్రిభుజమే త్రికోణమితి పైన ఆధారపడి ఉంటుంది. త్రికోణమితి లంబకోణ త్రిభుజం గురించి మాట్లాడుతుంది కాబట్టి 90 డిగ్రీలు ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేస్తాం. అంటే మీకు మిగిలిన కోణాలు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు, ఊర్ధ్వ కోణం కావచ్చు, నిమ్న కోణం కావచ్చు, ఏదేమైనప్పటికీ ఈ 3 కోణాల ఆధారంగానే ఉంటాయి. 30 కానీ 45 కానీ 60 కానీ. 30 కోణంలో చూడొచ్చు, 45లో చూడొచ్చు, 60లో చూడొచ్చు. లేదా కిందికి నిమ్న కోణాలు చూడేటప్పుడు కూడా 30, 45, 60లోనే నడుస్తుంది. అంటే ఈ 3 కోణాలే తిరిగి అక్కడ వచ్చేస్తాయి. అందుకే అలా రాశాను, త్రికోణమితిలో భాగంగా మాట్లాడుతున్నాం కాబట్టి. అదేంటి చూడమ్మా. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను సార్ అంటే మరి దీని ఆధారంగానే మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ
మనకు చాలా జాగ్రత్తగా వినాలి టీచర్స్. చూడండి, ఇప్పుడు లంబకోణ త్రిభుజాల్లో భాగంగా ఇది మొదటి లంబకోణ త్రిభుజం, ఇది రెండవ లంబకోణ త్రిభుజం, ఇది మూడవ లంబకోణ త్రిభుజం. సో జనరల్గా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది 90, ఇది 90 అయింది అంటే ఇది 90 అంటే ఇది 30 అయ్యే అవకాశం ఉంది, ఇది 60 అయ్యే అవకాశం ఉంది. ఇది 90 అంటే ఇది 60 అయితే ఇది 30 అయ్యే అవకాశం ఉంది. ఇది 90 అంటే ఇది 45 అవకాశం, ఇది 45 అవకాశం. ఎప్పుడు మన లంబకోణ త్రిభుజాల ఆధారంగా చేస్తున్నప్పుడు తల్లి చూడండి, 90 30 60 90 60 30 90 45 45. ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ట్రిక్ వన్ చూడండి సార్, ట్రిక్ 1 గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ట్రిక్ 1. ఓకే, ట్రిక్ 1 ట్రిక్ 2 ఈ రెండు చెప్పేసా మీకు ప్రాబ్లమ్స్లోకి వెళ్తానమ్మా. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇంతవరకు ఓపికగా విన్నారండి మీరందరూ. ఇప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజము. దీని ఆధారంగా ఇది 90 degrees అయిపోయింది, రాసేస్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను సార్ అంటే ఇదేమో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 60 degrees అనుకుంటున్నాను సార్, ఇది వచ్చేసి మనకు 30 degrees అనుకుంటున్నాను సార్, 30 degrees ఓకేనా. ఇది 30 ఇది 60, ఇది 30 ఇది 60 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కసారి tan అప్లై చేసుకోండి అమ్మా. tan 30 ఈజ్ ఈక్వల్ టు, అంటే జనరల్గా tan θ ఈజ్ ఈక్వల్ టు రాసుకుందాం. జనరల్గా tan θ ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎదుటి భుజం బై ఆసన్న భుజము. అయితే ఇప్పుడు tan 30 అప్లై చేసుకోండి. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 మీన్స్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. మరి ఆపోజిట్ ఏమో 1, అడ్జసెంట్ ఏమో √3. ఆపోజిట్ ఏమో 1, అడ్జసెంట్ ఏమో √3. 30కి ఆపోజిట్ ఏమో 1, అడ్జసెంట్ ఏమో √3. ఆపోజిట్ బై అడ్జసెంట్. అర్థమవుతుందా సార్? 1 ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా, ఇంతవరకు రాసేసాం. అయితే పైథాగరస్ త్రికాల ఆధారంగా కర్ణము మీది వర్గం అనేది రిమైనింగ్ 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఈ కర్ణము మీది వర్గం అనేది మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. కాబట్టి అప్పుడు AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సార్ అప్పుడు చూడండి, AC ఎంత తెలియదు మనకు, AC² తెలియదు, ఈజ్ ఈక్వల్ టు AB² ఎంత, AB² 1² సార్ ప్లస్ √3 హోల్ స్క్వేర్. అంటే 1 ప్లస్ 2 క్యాన్సిల్ కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది. అంటే AC ఈజ్ ఈక్వల్ టు √4, దెన్ AC ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు కర్ణం ఎంత, 2. ఇప్పుడు గమనించండి మై డియర్ టీచర్, ఈ లంబకోణ త్రిభుజం ఆధారంగా ఎప్పుడైతే మనకు 30 60 ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ 30 degreesకి ఆపోజిట్ 1 రాసుకోండి. కోడ్ చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా ఉంటుంది మీకు. 30 degrees ఆపోజిట్ 1 అమ్మా. ఆల్వేస్ 60 degreesకి ఆపోజిట్ ఎంత, √3. ఎప్పుడైతే 30 60 ఉందో 90కి ఎప్పుడు ఎదురుగా 2 రాసుకోండి, కథం. 2 రాసుకోండి, అయిపోయాయి. ఓకేనా తల్లి, క్లియర్గా అయిపోతుందా ఇక్కడ వరకు ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, ఎప్పుడైతే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, లంబకోణ త్రిభుజం ఆధారంగా ABC ఇచ్చాడు, ఒకటి 90, మిగతాది 30 60 అయితే 30కి ఎదురుగా 1 రాసుకోండి, 60కి ఎదురుగా √3 రాసుకోండి. ఇక్కడ AC ఈజ్ ఈక్వల్ టు 2 రాసుకోండి. ఇప్పుడు మై డియర్ టీచర్, మరి ఒకవేళ ఓకేనా, ఇప్పుడు ఇంకోసారి ఇక్కడ గమనించండి అమ్మా, ఇదంతా కూడా ట్రిక్ 1. ఓకే, ఇప్పుడు ఇది 90 degrees 30 అక్కడ ఇచ్చాను కదా, ఇక్కడ ఇచ్చాను అనుకోండి 30, ఇక్కడ 60 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏంటి, 30కి ఆపోజిట్ 1, 60కి ఆపోజిట్ √3, 90కి ఆపోజిట్ 2, అంతే. మీకు 2 అయిపోయినాయి. ఇప్పుడు మీకు అడిగిన
ఇలాగే అడుగుతాడు, ఇవి రెండు అడుగుతాడు, ఇంకొక ట్రిక్ అడుగుతాడు. ట్రిక్ నెంబర్ 2లో చెప్తాను నేను. ఈ ట్రిక్ 1లో 30 60 30 60 30 60 మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 30 వస్తే 1, 60 ఉంటే √3 ఆపోజిట్లో, 90 వస్తే 2, 90 వస్తే 2. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక 30 వస్తే 1, 60 వస్తే √3, 90 వస్తే 2, 90 వస్తే 2. ఇక్కడ వరకు ఆగండి. ఇక నేను చెప్తున్నా, సైన్ కాసు ట్యాన్ కోట్ సెక్ కొసెక్ ఏది ఉపయోగించాల్సిన అవసరం లేదు. సైన్ 30 ఎంత, కాస్ 60 ఎంత కూడా అవసరం లేదు. అప్లికేషన్స్లో ఈజీగా చేయొచ్చు తల్లి. చూడండి, ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడు. ఇంకో మాట, సార్ 30 60 అయిపోయింది, ఇంకొక కోణం ఉంది సార్ 45 45. అప్పుడేంటి, ఇగో ఇది 90 ఇది 90, ఇది 45 degrees, ఇది 45 degrees అయిపోయాయి. అది 45 ఇది 45. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? ఇదేంటి సార్ అంటే ట్రిక్ 2, రైట్? ట్రిక్ 2 జాగ్రత్త వినండి సార్. ట్యాన్ అప్లై చేసుకోండమ్మా. ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనుకుందాం, టీటా ఇక్కడ నుంచి ఉంది. సో tan θ = ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆసన్న భుజం ఎదుటి భుజం బై ఆసన్న భుజం, రైట్? tan 45 అంటే ఏం చెప్పొచ్చు మనకు? tan 45 ఏం చెప్పొచ్చు? 1 అంటే 1/1, 1 అంటే 1/1, అంటే tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్ 1/1, 1/1, అవునా కదా? ఆపోజిట్ బై అడ్జసెంట్, అక్కడ 1 ఇక్కడ 1, అక్కడ 1 ఇక్కడ 1. ఇంకేముంది, ఇదేమవుతుంది? దీని స్క్వేరు ABC, AB² ప్లస్ AC² అంటే రూట్ వస్తుంది, అంటే √2 ఈజ్ యువర్ ఆన్సర్. ఎంత సార్ అక్కడ? √2. దీని స్క్వేరు ఈ రెండు వర్గాల మొత్తానికి అది సమానము. మరి అది వాల్యూ కావాలి, AC² కాకుండా AC కావాలి, కాబట్టి AC వరకు ఏమవుతుంది సార్ అంటే √2 అవుతుంది. ఇదేమవుతుంది? √2 అవుతుంది. ఓకేనా? కాల్స్ వస్తే చేయండి. AC² = AB² ప్లస్ BC², AC² = 1 + 1, దెన్ AC² = 2, దెన్ AC = √2. √2 అయిపోయింది. ఇది √2 వచ్చేసింది, ఇంకా అయిపోయి. ఓకే, ఇక్కడ క్లియర్. ఇక్కడ ఏం చేయాలి? ఆల్వేస్ 45 degrees ఉంటే ఇగో 1 పెట్టుకోవాలి. ఇప్పుడు 45 ఉంటే 1, 45 ఉంటే 1, ఇంకోటి 45 ఉంటుంది, దానికి కూడా 1. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ 90 ఉంటుంది, 90 ఇంకా డైరెక్ట్ √2. ఎప్పుడు? 45 ఉన్నప్పుడు. మీకు ఫైనల్గా ఒక మాట చెప్తాను. మనకు 30 degrees 60 degrees 90 degrees అనేది ఒకసారి వస్తుంది. దీనిగా 30 అంటే 1, ఇదేమో √3, 90 ఉంటే 2 అయిపోయి. 30 ఉంటే 1, 60 ఉంటే √3, 90 ఉంటే 2. సెకండ్ కేసు 60 degrees, 30 degrees, 90 degrees వస్తుంది. ఇదేంది? 60 ఉంటే √3, 30 ఉంటే 1, 90 ఉంటే 2 అయిపోయి. ఇక థర్డ్ కేసు వస్తుంది 45 degrees. ఓకేనా? 45 degrees అండ్ 90. 45 అంటే 1, 45 అంటే 1, 90 అంటే √2 అయిపోయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. ఓకేనా? దీనికోసమే ఎంత ప్రయోగాలు ఇంతసేపు చెప్పిందంతా, రైట్? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను మీకు. ఎంత సింపుల్గా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్ అమ్మా, రైట్. ఇప్పుడు జనరల్గా ఇది జనరల్ ప్రాసెస్ చెప్తాను, నార్మల్ ప్రాసెస్ చెప్తాను, రెండో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? భూమిపై ఒక టవర్ నిటారుగా నిల్చి ఉంది. ఆ టవర్ అడుగు నుండి 15 సెంటీమీటర్ల దూరం నుంచి ఒక టవర్ పై కొన 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంటే టవర్ యొక్క ఎత్తు ఎంత అన్నాడు సార్. ఒక్కసారి చూడండి అమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నా. ఓకే, ఇది లంబకోణ త్రిభుజము. ఓకే, ఇలా తీసుకున్నాక ఏమైంది? ఇక్కడ ఇది 90 degrees అని తెలుసు, ఇది 90 degrees అయింది. ఓకే, రైట్. ఇది ఒక టవర్, ఇది టవర్ అమ్మా. ఓకే, ఇది భూమిపై ఒక నిట్ట నిలువుగా ఒక టవర్ ఉంది. ఇక్కడ టవర్ ఉంది, మనం రాసుకోవాలి సార్. ఇది టవరు, ఏబి అనేది టవరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న టవర్, ఇది హెచ్.
ఆ టవర్ అడుగు భాగం అంటే ఇక్కడ అడుగు భాగం నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో, ఓకేనా, సెంటీమీటర్స్ కాదమ్మా, ఇది 15 మీటర్లు, తప్పబడ్డది ఇక్కడ, 15 మీటర్లు, ఓకేనా, 15 మీటర్ల దూరంలో నుంచి ఒక టవర్కి, అంటే 15 మీటర్లు అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 15 మీటర్ల దూరంలో ఒక అబ్బాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండి ఆ టవర్ పైన ఈ కొన భాగాన్ని 45 డిగ్రీల కోణంతో చూస్తున్నాడు. అయితే టవర్ ఎత్తు ఎంత? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్? ఇది క్వశ్చన్. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రిక్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఇక్కడ 45 ఉంది, 45కు ఆపోజిట్ ఉన్న కోడ్ ఏంది? 45కు ఆపోజిట్ ఉన్న కోడ్ 1 సార్, 1. ఈడ 45 ఉందంటే ఈడ 45 ఉంటుంది, ఎస్ సార్ నో. మరి దీని కోడ్ ఎంత సార్? దీని కోడ్ ఎంత సార్? ఈడ కూడా 1. ఇప్పుడు ఇది ఆపోజిట్ ఎంత ఉంటుంది సార్? ఎస్ √2 ఉంటుంది. అయిపోయి ఈ కోడ్ రాసుకొని అంతే, మంచిగా ఉండము కోడ్ రాసుకొని. ఇగో ఇప్పుడు ఏం అడిగాడు మనల్ని? ఏమి ఇచ్చాడు? ఈ హైట్ అడిగాడు, హైట్, ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఏమంటాడు? ఈ దృష్టి అడగవచ్చు మేబీ, ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ 15 మీటర్స్ ఉంది. ఈ 15 మీటర్ కంటే ఇక్కడ కోడ్ ఏంటి? 1. ఇక్కడ కోడ్ ఏంటి? 1. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 1 కోడ్కి 15 మీటర్లు అయితే ఏం కనుక్కోమన్నాడు? హైట్ అన్నాడు. ఈ హైట్ కూడా కోడింగ్ 1 కదా, ఇది కూడా 1. అంటే ఆన్సర్ ఎంత? 15 మీటర్లు. మరి ఏం చేయాల్సిన అవసరం లేదు, 15 మీటర్ల ఆన్సర్ అంతే, ఓకేనా. ఎలా చెప్పాము చూడండి, 45 డిగ్రీలకు ఆపోజిట్ అంటే కోడింగ్ 1. ఈడ కూడా 45 ఉంటుంది, ఎందుకంటే ఇది 90 ఉంది కాబట్టి ఇది కూడా 40 ఉంటుంది కాబట్టి ఇక్కడ కోడింగ్ 1. అయిపోయి కోడింగ్ 1. ఈ ఒకటికి ఈ లెంత్ ఎంత? ఈ భుజం యొక్క కోడ్ ఎంత? 1. ఈ భుజం అంతా ఒకటికి కోడ్కి సంబంధం ఎంత? 15 మీటర్లు అన్నప్పుడు మరి ఇదే 1కి కూడా 15 మీటర్లే కదా. అయిపోయి 15 మీటర్ల ఆన్సర్. సరే, ఇది కోడింగ్ సార్. ఒకవేళ పద్ధతి ప్రకారం అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళి చెప్తాను, అవసరం లేదు, కానీ మీకు క్లారిటీ రావాలి. ఓకే, అమ్మాయి ఇక్కడ నుంచి చూస్తున్నాడు, ఇదేమో అడ్జసెంట్, ఇదేమో పక్క భుజము, ఇదేమో ఆపోజిట్, ఇదేమో ఎదుటి భుజము. మనకు ఆసన్నము ఎదురు ఇచ్చినప్పుడు ఏ వాటిని ఉపయోగిస్తాం? ఏ రేషియోని ఉపయోగిస్తాం? tan θని ఉపయోగిస్తాం. అయ్యా tan θని రాసుకోండి. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 అంట. tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే h తెలియదు మనకు, అడ్జసెంట్ ఎంత? 15 మీటర్లు. అయిపోయినా ఇది జస్ట్ సబ్స్టిట్యూట్ అంతే. అడ్జసెంట్ ఎంత? 15. హెచ్ ఆపోజిట్ ఎంత? హెచ్. అడ్జసెంట్ ఎంత? 15. ఆపోజిట్ బై అడ్జసెంట్ h/15 రాసా. ఇప్పుడు tan 45 ఎంత? ఆన్సర్ 1. tan 45 వెళ్ళా, మనకు రేషియోస్లోకి వెళ్ళాలి, మళ్ళీ వాల్యూస్ తెలుసుకోవాలి. tan 45 ఎంత? 1 నేను 1/1గా రాసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు h/15. క్రాస్ మల్టిఫికేషన్ చేయండి. h × 1 h 15 1 15. ఏమొచ్చింది మళ్ళీ మీకు? h = 15 మీటర్సే వచ్చింది కదా. అంటే మనం టెక్స్ట్ బుక్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళినా కూడా అంతే వచ్చింది. ఇలాంటి చిన్న లెక్కలు కాకుండా పెద్ద లెక్కలు అయినప్పటికీ కూడా మీకు ఈజీగా స్ట్రిక్ ద్వారా ఫాలోఅప్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూడండి ఈ వీడియోలో, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నాడు. అయితే దానిని 2 మీటర్ల ఎత్తులో భూమితో 30 డిగ్రీల కోణం చేసేటట్లు ఏర్పరచాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత? అంటున్నాడు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ జారుడు బల్ల ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఓకే, దాన్ని 2 మీటర్ల ఎత్తులో ఇది ఎత్తు 2 మీటర్ల ఎత్తులో భూమితోన 30 డిగ్రీల కోణం చేసేటట్లు, అంటే 2 మీటర్ల ఎత్తులో ఉంచి భూమి పైన 30 డిగ్రీల కోణం చేసేటట్టు ఏర్పరిచాడు. ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ జారుడు బల్ల, ఇది జారుడు బల్ల. ఈ జారుడు బల్ల ఇట్లుంది, దాని దగ్గర 30 డిగ్రీల కోణం చేశాడు. దీని హైట్ ఎంత? ఎత్తు ఎంత ఇచ్చాడు? 2 మీటర్స్ అని ఇచ్చాడు. ఎత్తు ఎంత ఉంది? 2 మీటర్స్ ఉంది. ఇగో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎత్తు వచ్చేసి ఇంత. ఇది పోలింగ్, అది ఉండడం కోసం, ఎందుకంటే సపోర్ట్ ఉండాలి కదమ్మా. ఆ సపోర్ట్ ఏమో 2 మీటర్స్. దాని నుంచి పిల్లలు జారడానికి జారుడు బల్ల ఇది. ఇగో భూమి నుంచి ఇక్కడ వరకు ఇది డిస్టెన్స్. ఎంత కోణం చేసేటట్టు చేశాడు? భూమి దగ్గర 30 డిగ్రీల కోణం చేసేటట్టు ప్లాన్ చేశాడు. అయితే ఆ జారుడు బల్ల పొడవు ఎంత? ఇది అడిగాడమ్మా, ఇది ఈ లెంత్ L = లెంత్ అనుకుందాం, ఊరికి L కావాలి. ఏది 4 8.8√3 మీటర్సా లేదా 2√3 మీటర్సా 2 మీటర్సా అనేది కావాలి.
జనరల్గా మనం ఏం చేస్తాం, అయ్యా ఇదేంటి 30 degrees అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే సైన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలా కాకుండా సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇదేంటి 30కి ఆపోజిట్ ఎవరు, 30కి ఆపోజిట్ కోడ్ ఏంటి, ఎస్ 30కి ఆపోజిట్ కోడు మనకు 1. ఎస్ 30కి ఆపోజిట్ కోడ్ ఎంతమ్మా 1. ఈడ 30 ఉంది, ఈడ 90 ఉంది, ఈడ 90 ఉంది, ఈడేమో 60 ఉంటుంది. 60కి ఆపోజిట్ కోడ్ ఎంత √3. 60కి ఆపోజిట్ కోడ్ ఎంత √3. 90కి ఆపోజిట్ కోడ్ ఎంత 2. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏం ఇచ్చిండు, ఏం అడుగుతున్నాడు. ఇచ్చిండేమో 30 అంటే ఒక భాగం ఇచ్చాడు, అడగాల్సింది ఎంత 2 భాగాలు, మంచిగా ఉంది తల్లి. ఇచ్చిందంతా ఒక భాగం అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఒక భాగానికి 2 మీటర్లు అయితే, ఇగో ఒక భాగము 2 మీటర్లు అయితే 2 భాగాలకు ఎంత అడిగింది ఇదే కదా, జారుడు బల్ల పొడవు ఎంత 2 మీటర్లకు ఎంత అంటే 1కి 2 అయినప్పుడు 2కు 4 అయిద్దిగా, అయిపోయి 4 మీటర్ల ఆన్సర్. చేసుకోండి, మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా అప్లై చేయండి, అదే వస్తుంది తల్లి. మరి కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ చూద్దాం ఇక్కడ. సో ఇది ఏక లంబకోణ త్రిభుజం ఆధారంగా, ఒకే లంబకోణ త్రిభుజం ఆధారంగా ఉంటాయి, ద్విలంబకోణ త్రిభుజం ఆధారంగా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అయితే ఈ వీడియోలో ఏక లంబకోణ త్రిభుజం ఆధారంగా చెప్పేటటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తు గల ఒక భవనంపై నుండి భూమిపై ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో బాణంతో ఛేదించాలనుకున్నాడు. అర్థం చేసుకోండి. అయితే విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది, చాలా సింపుల్ కదమ్మా. ఇప్పుడు చూడండి, లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను, నేను డ్రా చేయకుండా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇప్పుడు ఇలా ఉంది సార్, ఇలా ఉంది లంబకోణ త్రిభుజం, ఇలా ఉంది. ఇప్పుడు విజయ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, భూమి నుంచి 6 మీటర్ల ఎత్తులో గల ఒక భవనం, అంటే భూమి నుంచి 6 మీటర్లు, ఇదంతా భవనం అనుకోండి సార్, ఇదంతా భవనం. ఇక్కడ 6 మీటర్లు ఎత్తుంది ఈ భవనం అనేటటువంటిది, 6 మీటర్లు ఎత్తుంది. అయితే ఈ నుంచి ఏం చేశాడు మనోడు అంటే, ఇక్కడ నుంచి లక్ష్యాన్ని, అంటే భూమిపై ఉన్నటువంటి ఒక లక్ష్యం ఉంది, ఇక్కడ ఏదో ఒకటి ఉంది అనుకున్నాం, ఉదాహరణకు ఏదో ఒక పువ్వు ఆకారమో లేకపోతే ఏదో ఒక బ్యాగో ఏదో ఉంది. ఆ బ్యాగ్ను డైరెక్ట్ ఈ నుంచి బాణం విసిరాలనుకున్నాడండి. ఏందా 60 కేవలంలో నిమ్న కోణంతో అంటున్నాడు సార్, నిమ్న కోణంతో అంటే ఇక్కడ 60 degrees నిమ్న కోణంతో చూస్తున్నాడు. అయితే విజయ్ ఆ లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాడు, ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు సార్. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 60 degrees అంటున్నాడంటే ఇది కూడా మనం 60 తీసుకుంటామండి. మనకు ప్యారలల్స్ అయినప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్స్ ఆధారంగా ఇప్పుడు ఇది ఏమవుతుంది సార్ అంటే, ఇది 60 అయినప్పుడు ఇది 60 అవుతుంది, మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఇది 60 డిగ్రీలు అయింది కదా, 60 డిగ్రీలు అయింది కదా, అయిపోయి. ఇప్పుడు ఇది 90, ఇదేమో 30, ఇక్కడ 30 ఉంటుంది కథం. ఇప్పుడు మనం ఆలోచించే విధానం ఏమి ఉండాలి, ఇప్పుడు 30కి ఆపోజిట్ ఏమో కోడింగ్ ఎంత 1, 60కి ఆపోజిట్ కోడింగ్ ఎంత √3, 90కి ఆపోజిట్ కోడింగ్ ఎంత 2. అయిపోయి. ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు సార్. ఇచ్చింది ఏంటి 60, √3 వాల్యూస్ ఇచ్చాడు, √3 వాల్యూ ఇచ్చాడు. కనుక్కోవాల్సింది 2. అంటే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ జనరల్గా నేను ఏం చేస్తున్నాను సార్ అంటే, √3 ఈజ్ ఈక్వల్ అంటే ఇది √3 కదమ్మా, ఇది √3 అనేది 6 మీటర్లు అయితే 2 వాల్యూ ఎంత, ఇది క్వశ్చన్. చూడండి, √3 అనేది 6 మీటర్లు అయితే 2 వాల్యూ ఎంత, ఇదే కదా. ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, దీంతో సంబంధం లేదు. ఇప్పుడు మనకు డిస్టెన్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను సార్ అంటే, ఇది చూడండి, √3కి 6 మీటర్స్ అయినప్పుడు 2కి ఎంత, ఎక్కువ బై తక్కువ ఇంటూ 6, 6 12, 12 బై √3, 12 బై √3 అంటే 12 ఏం రాసుకోవచ్చు, 4 × 3 బై √3, మళ్ళీ 4 × 3 ఏం రాసుకోవచ్చు, √3 × √3 బై ఇక్కడ √3 క్యాన్సల్, మిగిలిందంతా 4√3. సో వెర్ ఈజ్ యువర్ ఆన్సర్ 4√3 సార్, 4√3. క్లియర్ అమ్మా, రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా. 1.8 మీటర్స్ ఎత్తులో ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్స్ దూరంలో ఉన్నాడు. చెట్టుపై నుండి పరిశీలకుడు కంటి నుండి 45 డిగ్రీల ఊర్ధ్వకోణం చేశాడు. చెట్టుపైగమ్మ, క్వశ్చన్లో కొంచెం పొరపాటు పడ్డది, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ సార్ ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ అంటే, ఒక పరిశీలకుడు ఇక్కడ ఉన్నాడు సార్. ఈ పరిశీలకుడు అనేటటువంటి వ్యక్తి ఎలా సార్ అంటే, మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థం చేయిస్తానమ్మా, కొంచెం జాగ్రత్తగా వినండి.
ఓకేనా, రైట్. ఈ పరిశీలకుడి యొక్క హైట్ సార్, ఇది పరిశీలకుడి యొక్క హైట్. ఈ పరిశీలకుడి యొక్క హైట్ ఎంత సార్ అంటే 1.8 మీటర్స్, 1.8 మీటర్స్ హైట్, 1.8 మీటర్స్ హైట్. అయితే ఈ తాటి చెట్టు యొక్క డిస్టెన్స్ ఎంత ఉన్నాడు? పరిశీలకుడు తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే ఇక్కడ పరిశీలకుడు, ఇక్కడ తాటి చెట్టు. ఈ తాటి చెట్టుకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు సార్ అంటే 13.2 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకేనా, 13.2 మీటర్స్లో డిస్టెన్స్లో ఉన్నాడు. క్లియర్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? చెట్టుపై నుండి పరిశీలకుడు కంటి నుండి, అంటే ఈ చెట్టు పైకి పరిశీలకుడి కంటి నుండి, అంటే ఇక్కడ నుంచి ఈయన కంటి నుండి 45 డిగ్రీల ఊర్ధ్వకోణం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ జరిగింది సార్ ఇక్కడ నుంచి. ఓకేనా, ఆ చెట్టు టాప్ ఆఫ్ ది ట్రీకి ఎక్కడైతే ఉందో ఆ మూలకు ఈ కంటి నుంచి 45 డిగ్రీల యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ జరిగింది. అయితే మరి ఆ చెట్టు యొక్క హైట్ ఎంత? ద డిస్టెన్స్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ అడుగుతున్నాడు సార్ అమ్మ. సో మై డియర్ టీచర్, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతనో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ అంతే కదా. అంటే ఇది 13.2నే కదమ్మా, ఇది కూడా 13.2 మీటర్స్ కదా. ఓకేనా, ఇప్పుడు ఇదేమనుకుందాం? ఏ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ బి అనుకుందాం, ఇది సి అనుకుందాం అండి. బీసీ లెంత్ ఎంత? బీసీ లెంత్ 13.2. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ హైట్ కావాలి. అంతకంటే ముందు మనం ఏం చేద్దాం? ఓన్లీ ఏసీ వరకు కనుక్కుందాం. అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏసీ కనుక్కుంటే ఇక్కడ 1.8 ఉంది కదా ఈ లెంత్, దీన్ని కలిపేసుకుంటే సరిపోతుంది సార్. చాలా జాగ్రత్తగా వినండి. హెచ్ కావాలి కాబట్టి ఇప్పుడు 45కి ఆపోజిట్ ఏదమ్మా? 1 కోడింగ్. ఇప్పుడు 45కి ఆపోజిట్ ఎంత? 1 కోడింగ్. ఇది 90 డిగ్రీస్ ఉంది, 90 డిగ్రీస్. ఇదెంత? ఇది కూడా 45. సో 45కి ఆపోజిట్ ఇది ఎంత ఉంది? 13.2 ఉంది. ఓకేనా, సో ఇది ఏంటి? ఇది కూడా కోడింగ్ 1 వచ్చేస్తుంది. సో 1 = 13.2 అయితే ఈ 1 కూడా ఎంత? 13.2నే అవుతుంది, 13.2 మీటర్స్ అవుతుంది. ఓకేనా, అంటే హైట్ ఎంత సార్ అంటే 13.2. ఈ హైట్ 13.2 ఇక్కడ వరకు. మళ్ళీ ఇది మనిషి నిల్చున్నటువంటి హైట్ కూడా ఇక్కడ భూమి వరకు ఉంది కదా. సో ఇది కూడా కలిపేసుకోవాలి. దట్ ఈస్ 1.8. ఈ 1.8 మనిషి ఎత్తు ప్లస్ ఇక్కడ వరకు ఉన్నటువంటి ఎత్తు రెండు కలిపేసుకుంటే సరిపోతుంది. 15.0 అంటే 15 మీటర్స్ సార్ ఆన్సర్. 15 మీటర్లు. ఎక్కడుందమ్మా 15 మీటర్లు? రైట్, సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. 15 మీటర్లు. అర్థమైందా? ఇప్పుడు ఈ హైట్ ఎంత? 1.8. ఇక్కడ నుంచి చూసాం 45 1, ఇక్కడ 45 కోడింగ్ 1. ఇది 13.2 అంటే ఇది కూడా 13.2. ఇక్కడ వరకు 13.2 సార్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 1.8. ఇది కలిపేసుకుంటే అయిపోతుంది, మనకు టోటల్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి. ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపైన ఉన్న ఒక వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలించాడు. భూమిపై నుండి హెలికాప్టర్ 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్కు ఆ వ్యక్తికి మధ్య దూరం ఎంత అంటున్నాడు సార్. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించాలమ్మా ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ హెలికాప్టర్ ఉంది సార్, ఇది హెలికాప్టర్ ఉంది. ఇక్కడ హెలికాప్టర్లో నుంచి ఏం చేస్తున్నాడు? ఇక్కడ వెళ్ళే ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నాడు. ఈ హెలికాప్టర్కి ఇక్కడ భూమికి, ఈ హెలికాప్టర్కి నిట్ట నిలువుగా లంబంగా భూమికి ఎంత డిస్టెన్స్ ఉందంట? భూమి పైన 50 మీటర్ల ఎత్తులో, అంటే 50 మీటర్లు అంటే భూమికి 50 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 50 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే ఈ రాజేందర్కి ఆ వ్యక్తికి మధ్య దూరం ఎంత అంటున్నాడు. కోణం ఎంత? నిమ్న కోణం ఎంత చెప్తున్నాడు? 45 డిగ్రీస్. ఇక్కడ 45 అంటే ఇదెంత? ఇది 45 డిగ్రీస్ అవుతుంది. అంతేగా? ఓకేనా. ఇక ఇప్పుడు నిమ్న కోణం అంటే ఇది క్షితిజ సమాంతరంగా ఇలా ఉంటుంది, క్షితిజ సమాంతరంగా ఉంటుంది. ఇది క్షితిజ సమాంతరం, రెండు కూడా ప్యారలల్స్ అవుతాయి. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఇది 45 అయినప్పుడు ఇది 45 అవుతుంది ఈజీగా. సో ఇది 45 ఉంది. 45 అంటే ఇక్కడ కోడ్ ఎంత? 1. కోడ్ ఎంత? 1. ఇప్పుడు ఏం కావాలి మనకు? ఇది 90, ఇది 90. ఇదేమో 45 అంటే ఇక్కడ కోడింగ్ 1. ఇది అవసరం లేదు మనకు. 90కి ఆపోజిట్ ఎంత? √2. కోడ్స్ అన్ని రాసేసుకున్నాం. 1 1 √2 అయిపోయింది. ఇప్పుడు 1కు 50 అయితే, 1కు 50 అయితే √2కి ఎంత? √2/1. తక్కువ బై ఎక్కువ, ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ఇంటూ 50. సో ఆన్సర్ ఇస్ 50 √2/1. 50 √2/1 అంటే 50 √2. సో యువర్ fourth option 50 √2 is your answer సార్.
అర్థమవుతుందా? చాలా సింపుల్గా మాట్లాడుకుంటున్నాం సార్. ఎక్కడ కూడా టెన్షన్ పడకండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఓకేనా? జాగ్రత్తగా వినండి. జస్ట్ కోడింగ్ పెడుతున్నా. 30 60 90, 30 60 90, 30 అంటే 1, 60 అంటే √3 అండ్ 90 అంటే 2. లేదు 45 90 ఉంటే 45 అంటే 1, 45 అంటే 1, 90 ఉంటే √2. జస్ట్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ని మనం అర్థం చేసుకుంటే చాలు తల్లి. వెరీ ఈజీ. 30 సెకండ్స్ లోపు మీరు సమాధానం చేయొచ్చు. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుంచి ఏ బిట్ వచ్చినా, ఓకేనా? చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా, ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగము భూమికి 30 డిగ్రీల కోణంతో చేస్తూ భూమిపై పడింది. ఓకే, అయితే ఆ చెట్టు అడుగు భాగం అనేటటువంటిది అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన, ఆ చెట్టు యొక్క అడుగు భాగం నుంచి కింద పడినటువంటి చెట్టు కొన మధ్య దూరము 6 మీటర్లు. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత? ఇది ప్రశ్న. చూడండి ఒకసారి. నేను జనరల్గా ఇప్పుడు ఏమని చెప్తున్నాను సార్ అంటే, ఫస్ట్ ఒక చెట్టు ఉందమ్మా. ఇది ఫస్ట్ చెట్టు, విరగక ముందు చెట్టు అనుకుందాం. విరగక ముందు చెట్టు అయితే చెట్టు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది సార్ అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విరిగిపోయింది. ఇక్కడ విరిగిపోయి ఈ చెట్టు అనేది కింద పడిపోయింది. ఆ కిందికి పడ్డప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ భూమికి ఆనుకున్నది. ఆ ఆనిన దగ్గర, ఓకేనా, ఈ భూమికి ఆనింది కదా, ఆ ఆనిన దగ్గర ఏం చేసిందంటే ఇక్కడ 30 degrees కోణం చేసింది. అంటే భూమికి తాకింది అని అర్థం. ఇక్కడ తాకితే ఇక్కడ భూమికి క్షితిజ సమాంతరంగా ఈ దూరం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 30 degrees చేసింది. ఇదేమో చెట్టు ఎల్లో కలర్ అయితే రాస్తానో ఆ చెట్టు పడిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగింది సార్ అంటే, ఇక్కడ తాగినటువంటి ఇక్కడ నుంచి ఈ భూమి అడుగు భాగం వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 6 మీటర్లు. అయితే టోటల్ హైట్ ఎంత? అసలు చెట్టు ఇరగక ముందు ఎంత హైట్ ఉండేది, ఎంత హైట్ ఉండేదో తెలుస్తున్నాడు. అంటే అప్పుడు ఎంత హైట్ ఉన్నది అని మనకు తెలియాలి అంటే, మనకు ఈ లంబకోణ త్రిభుజం ఇక్కడ ఒకటి ఫామ్ అయింది చూడండి, ఓకేనా? ఈ లంబకోణ త్రిభుజం ఇక్కడ 90 degrees వచ్చింది, ఇక్కడ 30 ఉంటే ఇదేమో 60 ఉంటుంది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడినటువంటి చెట్టు హైటు, ఈ హైట్ కావాలి ఒకటి. రెండోది ఈ హైట్ కావాలి, ఈ లెంత్ కావాలి. ఇవి రెండు కూడా కలిపితే ఈ చెట్టు ఎత్తు, అవునా కదా? రైట్. అయితే దీని ఆధారంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనము 30 ఇచ్చాడు, 30కి ఎదురుగా 1, 60 ఇచ్చాడు, 60కి ఎదురుగా √3 కోడింగ్ రాసుకున్నాం. 90 ఉంది, 90కి ఎదురుగా 2 అయిపోయాయి. కోడింగ్ రాసుకున్నాం. ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి? 1 పార్ట్కి ఎంత, 2 partsకి ఎంత కనుక్కోవాలి. మన దగ్గర ఉన్నది √3 పార్ట్. అయిపోయాయి. ఏం ఆలోచించకండి. √3 పార్ట్, √3కి ఎంత సార్ అంటే 6 మీటర్లు. అంటే ఒకదానికి ఎంత అవుతుంది? ఒకదానికి ఎంత అవుతుంది అంటే 1/√3 × 6. అంటే ఏమని రాసుకోవచ్చు? 1/√3 × 6 అంటే 6/√3 రాసుకోవచ్చు. 6/√3 రాసుకున్నాం. 6/√3 ఇంకో ఏం రాయొచ్చు? ఇది 3 2 6 కాబట్టి 3 × √3 రాసి ఇక్కడ 2 రాసా /√3 రాసా. అప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది సార్? అక్కడ 2√3 మిగిలింది. అంటే ఒక పార్ట్ ఎంత వచ్చింది సార్? 2√3 వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకోండి. 2√3 వచ్చింది ఒకటి. రెండోది కావాలి ఏంటి? 2. ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు కదా. 1 = 2√3 అయినప్పుడు, 1 అనేది 2√3 అయినప్పుడు 2 అనేది ఎంత అవుతుంది? సో 2/1 × 2√3 అంటే 4√3 అవుతుంది. ఇప్పుడు ఏముంది? ఒకటేమో 2√3, ఇంకోటేమో 4√3, ఓకేనా? ఇంకోటేమో 4√3. రెండు కలిపితే 6√3 అవుతుంది ఆన్సర్. 6√3. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్ కదా. ఇది ఫైండ్ అవుట్ చేసినాం, అయిపోయింది. ఓకేనా తల్లి? నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇదేం చెప్తున్నాడు అంటే, రైట్, ఇక్కడ చూడండి. 9 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పని చేయవలసి ఉంది. ఎంత మీటర్లు? 9 మీటర్లు. ఓకే, ఇక్కడ రాసుకుందాం. 9 మీటర్లు అనుకుందాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 మీటర్లు. 9 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఒక స్తంభం పైన, విద్యుత్ స్తంభం పైన ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి పనిచేయాలి. అయితే మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభం పై నుండి, అంటే స్తంభం పై నుంచి, ఇక్కడ నుంచి ఈ స్తంభం పై నుండి ఏం చెప్తున్నాడు? స్తంభం పై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు 1.8 మీటర్స్
తక్కువ ఎత్తుకు అంటే 7 వరకు అనుకుందాం, ఈ డిస్టెన్స్ 1.8 మీటర్స్ తక్కువ ఎత్తుకు చేరాలి, అక్కడ వరకు చేరుకోవాలి. అక్కడ వరకు చేరుకుంటే మనోడు పని మరమ్మతు చేయాల్సినటువంటి పని చేసుకోవచ్చు. అయితే ఒక నిచ్చెనను భూమికి 60 డిగ్రీల కోణంతో పెట్టవలసి వస్తే ఎంత దూరం గల నిచ్చెనను తీసుకోవాలి? సో ఎంత పొడవు గల నిచ్చెన తీసుకోవాలి? నిచ్చెన అడుగు భాగం నుంచి స్తంభం అడుగు భాగంకి దూరం ఎంత? చూడండి, ఫస్ట్ ఎంత నిచ్చెన తీసుకోవాలి ఒకటి, ఎంత పొడవు ఉన్నటువంటి నిచ్చెన తీసుకోవాలి ఒకటి, తర్వాత ఈ నిచ్చెన అడుగు భాగం నుంచి ఇక్కడ ఇలా ఈ పోల్ ఏదైతే ఉందో దాని అడుగు భాగం మధ్య డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. చూడండి మరొకసారి, అక్కడ ఒక నిచ్చెన భూమి పైన 60 డిగ్రీల కోణం చేస్తూ తీసుకున్నప్పుడు ఆ నిచ్చెన యొక్క పొడవు ఎంత పొడవు ఉన్నటువంటి నిచ్చెన కావాలి? లెంత్ ఆఫ్ ల్యాడర్, ఓకేనా, ఎంత కావాలి? మరి నిచ్చెన యొక్క అడుగు భాగం నుంచి స్తంభం యొక్క అడుగు భాగంకి మధ్య దూరం ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత? ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి సార్ మన దగ్గర, ఓకేనా. ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటే ఆన్సర్ ఉంది, 2 ఇచ్చాడు. సరే, మనం 2 ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా, ఓకేనా. 2 ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే 1.8. సో ఇదంతా కూడా 1.8 అయితే ఇది మొత్తం 9 మీటర్స్ యొక్క పోల్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 7.2 మీటర్స్ అవుతుంది, అంతేగా. ఏది అవుతుంది? 7.2 మీటర్స్ అవుతుంది. 7.2 ఎక్కడి నుంచి ఇక్కడికి? ఇక్కడ ఏ నుంచి ఈ బి వరకు డిస్టెన్స్ ఎంత సార్ అంటే 7.2 మీటర్స్. ఇప్పుడు ఇది సి అనుకుందాం. 60కి ఆపోజిట్ ఎంత? ఎస్, ఇక్కడ ఏమొస్తుంది సార్ మీకు? √3 వస్తుంది. 60కి ఆపోజిట్ ఎంత? √3 వస్తుంది. ఇక్కడ 90 డిగ్రీస్, ఓకే. 90కి ఆపోజిట్ ఎంత? ఇక్కడ 2 వస్తుంది. ఎప్పుడైతే 60 30 ఉందో ఇక్కడ ఆటోమేటిక్గా 30 ఉంటుందిగా. 30కి ఆపోజిట్ ఎంత? 1. ఇక 2 వాల్యూస్ కావాలి సార్ మనకు. ఒక వాల్యూ తెలిసింది, √3 = 7.2. ఇక్కడ రాసుకోవచ్చు. √3 అనేటటువంటిది 7.2 మీటర్స్ అయితే ఫస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఎంత? 1కి ఏమవుతుంది సార్ అంటే 1/√3 × 7.2. ఇప్పుడు చూడండి, 7.2ని మనం ఏం రాసుకోవచ్చు సార్ అంటే 72 లేదా 7.2ని రాద్దాం. 7.2/√3గా రాసుకోవచ్చు. 7.2 √3 అంటే దాన్ని ఏం చెప్పొచ్చు? దీన్ని 2.4 × 3గా రాసుకోవచ్చు కదా. 7.2ని 2.4 × 3గా రాసుకోవచ్చు బై ఇక్కడ √3. అప్పుడు ఏమవుతుంది సార్? 2.4 సో √3 × √3 బై ఇక్కడ √3 అవుతుంది. √3 క్యాన్సిల్ అయితే 2.4 × √3 ఉందా మనకి ఆప్షన్లో? ఎస్, 2.4 × √3 అయిపోయింది. ఇదే డిస్టెన్స్. ఇది 1 పార్ట్ అయితే 2 పార్ట్ ఎంత? దీనికి డబల్ అంటే 4. డబల్ ఎంత చెప్పొచ్చు మనకు? 2.4 √3 × 2 చేసేసుకుంటే సరిపోతుంది. ఎంత వస్తుంది సార్? 4.8 √3 వస్తుంది. 4.8 √3 వచ్చేస్తుంది. ఏది? ఈ డిస్టెన్స్ మనకు, ఓకేనా. క్లియర్. ఆ తర్వాత ఎత్తులు దూరాలు, దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ఓకేనా. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. మరి ఈ ట్రిగనోమెట్రీ ఆధారంగా మనం ప్రీవియస్ క్లాస్లో సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో భాగంగా ఉన్నటువంటి మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసాం. అది ఏకలంబకోణ త్రిభుజం ఉన్నటువంటి సందర్భంలో, మరి ఇప్పుడు ద్విలంబకోణ త్రిభుజాలు అంటే 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో భాగంగా మరి ఎలా ప్రశ్నలు అడుగుతాడు, వాటిని ఎలా సులభంగా చేయాలనేటటువంటి కాన్సెప్ట్, మరి ఎటువంటి ఫార్ములా కానీ సో ఎటువంటి త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలను కూడా తీసుకోకుండా సులభంగా చేసేటటువంటి ప్రయత్నం ఈ క్లాస్లో కూడా చేద్దాం. అయితే ఫస్ట్ ఒకసారి మనం ఏం మాట్లాడుకున్నాం ప్రీవియస్లో అనే కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఏబిసి అనేటటువంటి లంబకోణ త్రిభుజం. మీ అందరికీ తెలుసు త్రికోణమితి అనేటటువంటి టాపిక్ లంబకోణ త్రిభుజం పైన ఆధారపడి పనిచేస్తుంది. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి సార్ అంటే అది ఒక లంబకోణ త్రిభుజంలో ఇక్కడ 90 డిగ్రీస్. సో మిగిలిన 2 భుజాల్లో ఒక దగ్గర 30 మరొక దగ్గర 60 ఉంటుంది, లేదా ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ మనకు 30 ఉంటుందని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నుంచి పైకి చూస్తున్నామో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వకోణం అని చెప్పాము, పైనుంచి కిందికి చూస్తేనేమో నిమ్నకోణము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే మరి వీటి ఆధారంగా ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్తాను సార్.
చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్ అంతే, ఓకేనా. సో ఇప్పుడు రెండవ ట్రయాంగిల్ తీసుకుందామండి. రైట్, ఇది రెండవ ట్రయాంగిల్, ఓకే, ఇది మూడవ ట్రయాంగిల్. ఈ మూడు త్రిభుజాల ఆధారంగా ప్రీవియస్లో మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. చూడండి, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటిది 90 degrees 90 degrees. సో లంబకోణము కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. రైట్, ఆ తర్వాత మొదటిసారి ఇక్కడ ఏం చేసుకుంటున్నాం అండి, 30 తీసుకుంటే ఇక్కడ 60 ఉందనుకున్నట్లయితే, ఇక్కడ 60 తీసుకున్నప్పుడు ఇక్కడ 30 ఉన్నట్లయితే, ఇది 45 degrees, ఇక్కడ 45 degrees ఉంటుంది, అవునా కదా. ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 degrees అయినప్పుడు మరి ఇక్కడ ఇది 90 అయితే రిమైనింగ్ రెండు కలిపి 90 అవుతాయి. ఎస్ఆర్నా? రైట్, ఇప్పుడు చూడండి 30 60 30 60. ఈ సందర్భంలో నేనేం చెప్పాను, షార్ట్కట్ ట్రిక్, 30కి ఆపోజిట్గా 1 ఉంటుంది. ఈ భుజం యొక్క పొడవు 1 అనుకుంటే ఇక్కడ 60కి ఆపోజిట్గా ఏం మాట్లాడుకోవాలి సార్, √3 అని మాట్లాడాం. √3. 90కి ఆపోజిట్గా 2 అని మాట్లాడుకున్నాం. ఇక్కడ సేమ్, ఇక్కడ 1, 60కి ఆపోజిట్గా √3, 90కి ఆపోజిట్గా 2. ఇది కామన్ థింగ్, ఓకే. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అండి, ఇక్కడ 90, ఇక్కడ 45కి ఎదురుగా 1, ఈ 45కి ఎదురుగా 1, 90కి ఎదురుగా √2 అని మాట్లాడుకున్నాం. √2 మాట్లాడుకున్నాం. సో వీటిని గుర్తు చేసుకుంటూ వీటి బేసిక్ ఆధారంగానే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామనేది ఒకసారి చెప్తాను. అయితే వీటన్నింటికి నేను జతగా ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాను సార్. ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇది భుజం కాబట్టి ఏ అనుకుందాం, స్మాల్ ఏ జస్ట్ ఏ యాడ్ చేశాను. అంటే మనకు కావాల్సిన వాల్యూ తోటి ఇంటూ ఇదనేది జనరల్గా ఇంటూ చేస్తున్నాం, అర్థం వచ్చేస్తుంది. √3a 2a 1a, ఇక్కడ జస్ట్ ఏ, అయితే 1a అంటే ఏ, √2a, ఇలా వాల్యూస్ అనుకుందాం, ఓకేనా. ఇలా వాల్యూస్ అనుకుందాం. సో నో ప్రాబ్లం, ఎలాగైనా నో ప్రాబ్లం. మీకు ఈ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 1:√3 వచ్చేస్తుంది. ఈ రెండు అనుకున్నప్పుడు కూడా అలాగే వచ్చేస్తుంది, మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి యాంగిల్స్ ఇస్తాం. ఇప్పుడు సింగిల్ ట్రయాంగిల్స్లో ఈ 3 రకాలైనటువంటి కాన్సెప్ట్ మనం చూసాం, ప్రాక్టీస్ చేసాం. ఒకవేళ రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఎలాంటి మెథడ్స్ ఉంటాయి సార్ అంటే, ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడండి, కేస్ 1 చెప్తున్నాను సార్. నేను ఇది కేస్ 1లో భాగంగా చెప్తున్నాను, ఓకేనా. కేస్ 1 అంటే మొదటిది, రెండో పార్ట్ 2 వీడియోలో భాగంగా మొదటిది. ఎలా చెప్తున్నాడు అంటే, ఇది ఒక లంబకోణ త్రిభుజం ఆధారంగా ఏబిసి అనేటటువంటిది ఒక లంబకోణ త్రిభుజము. మరి దీన్ని బేస్ చేసుకుంటే మై డియర్ టీచర్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడమ్మా, ఇక్కడ ఇది అనేది ఒక హైట్ అనుకుందాం. హైట్ ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి కొద్ది దూరం నడిచొచ్చి మళ్ళీ ఇటు నుంచి ఈ టాప్ ఆఫ్ ది వన్ ఇక్కడ ఇలా చూసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వచ్చాడు క్వశ్చన్లో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏబిసి అనే ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేటటువంటి వ్యక్తి ఇది ఒక చెట్టు కానీ, ఒక పెద్ద శిఖరం కానీ, ఒక పోల్ కానీ, దీని టాప్ ఆఫ్ ది ఎలివేషన్కి చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు 30 degrees ఉన్నట్లయితే, 30 degrees ఉంది, అక్కడ నుంచి కొద్ది దూరం నడిచాడమ్మా. అక్కడ నుంచి కొద్ది దూరం అంటే పోల్కి దగ్గరగా వస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ చూశాడు. అప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఇక్కడ ఒక 60 degreesతో ఎలివేషన్తో వచ్చాడు, 60 degrees చూశాడు. అయితే మరి ఇలాంటి సందర్భంలో మరి కేవలం ఆయన నడిచినటువంటి దూరం ఎంత, ఓకేనా. ఆయన నడిచిన ఇక్కడ ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం నడిచాడు, ఇలాంటి బిట్ అడుగుతాడు. లేకపోతే మొత్తం దూరంలో నడిచిన దూరం కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దూరం ఎంత, లేదా హైట్ ఆఫ్ ది పోల్ ఎంత. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయితే నేనేం చేస్తున్నాను సార్ అంటే, చాలా జాగ్రత్తగా వినండి, చాలా సులభంగా వినండి సార్. కేస్ నెంబర్ 1లో 30 and 60 మనకంతా కోడింగ్ అయితే సేమే, కానీ రెండు ట్రయాంగిల్స్ ఇచ్చిన సందర్భంలో చాలా అంటే చాలా సులభంగా ప్రశ్న చూడగానే మీరు పెట్టేటట్టు నేర్పించే బాధ్యత నాది తల్లి. ఒకసారి చూడండి, 30 నుంచి ఇక్కడ వరకు వచ్చాడు కదా. సో 30 60 ఉన్న సందర్భం, 30 60 ఉన్నటువంటి సందర్భం అతను ఎంత దూరం నడిచాడు, డి డిస్టెన్స్ నడిచాడు. ఇక్కడ నుంచి మళ్ళీ
ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు అంటే డి డిస్టెన్స్ నడిచాడంటే ఎప్పుడు కూడా ఒకటి అనుకోండి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఎప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వన్ సైడే అంటే కొన్ని ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఎగ్జాంపుల్గా ఇలా ఇక్కడ నుంచి చూస్తున్నాడు రెండు వైపులు ఉంటాయి. అలా కాకుండా ఒకటే సైడ్ ఉన్న సందర్భంలో లేదా ఇటుపక్క కానీ బాగా వినాలి, ఒకటే సైడ్ ఉన్నట్టు సందర్భంలో అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ 30 and 60 ఉన్నప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ నడిచాడు, మిగిలిన దూరం పక్కాగా సగం రాసుకోండి సార్, d/2 రాసుకోండి అంతే. ఎంత సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దూరం సగం రాసుకోండి. అది ఎప్పుడు సగం అనుకోండి, ఇది ఒక కండిషన్. ఎప్పుడు వన్ సైడ్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఓకేనా. ఇక్కడ d/2 రాసుకోండి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, హైట్ అడుగుతున్నాడు. ఈ హైట్ ఏం రాసుకుంటారు సార్ అంటే d/2 ఆఫ్ √3, d/2 ఇంటూ √3. ఎందుకు ఇలా రాసుకున్నాను ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఇక్కడ d డిస్టెన్స్ అయిపోయింది, d/2 అయిపోయింది, ఇది కామన్ చేసేసా. 60కి ఆపోజిట్గా ఉంది కాబట్టి √3 అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం ఇందాక, దీనికి ఇంటూ √3 చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ వన్ అమ్మా. ఓకే, ఇది 90 degrees ఉంటుంది, మీ అందరికీ తెలిసినటువంటి కాన్సెప్టే. రైట్, ఇప్పుడు మరి దీంట్లో భాగంగానే మళ్ళీ ఒక విషయాన్ని కాన్సెప్ట్ మాట్లాడతాను నేను తల్లి. ఇప్పుడు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏమో 30 and 60 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్, మరి ఈ సందర్భంలో కూడా ఏం చేసుకుంటాం సార్ అంటే ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్లో భాగంగా, మై డియర్ టీచర్స్ జాగ్రత్తగా వినాలి, ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్లో భాగంగా మరి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఒకే వైపు తీసుకుంటున్నాను సార్, జాగ్రత్త వినాలి. ఇక్కడ నుంచి మనకు 30 degrees ఉన్నట్లయితే 30 degrees నుంచి తీసుకున్నామంటే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ కొద్ది దూరం నడిచి అక్కడి నుంచి వచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా కొద్ది దూరం నడిచాడు, ఇక్కడికి వచ్చాడు. ఓకేనా, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది, మనకు 60 degrees తీసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు ఇది 45 degrees తీసుకోండి సార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ 90 degrees కామన్గా ఉంటుంది. ఓకేనా, మనకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో భాగంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు దూరంలో 30 వస్తుంది. దగ్గరికి వచ్చే కొద్దిది ఏమవుతుంది సార్ అంటే కోణం విలువ పెరుగుతుంది, మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి లక్ష్యానికి దగ్గరకు వచ్చి చూసే కొద్ది ఏమవుతుంది సార్ అంటే కోణం విలువ పెరుగుతుంది. దూరం నుంచి ఒక వస్తువుని చూస్తున్నప్పుడు ఆ కోణం విలువ తక్కువ ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూసిన దానికంటే కూడా. ఓకే, సో ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 30 ఉంది, ఇది ఉంది, సేమ్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే సార్. ఏం తీసుకోవాలి, డిస్టెన్స్ d దూరం నడిచాడు, ఇది కామన్గా d తీసుకుంటాం సార్, d. ఇప్పుడు ఇక్కడ ఈ 45, 30 కేస్ నెంబర్ 2. ఓకేనా, కేస్ నెంబర్ 2 అంటే రెండో కాన్సెప్ట్ అని అర్థం ఉంది. మరి ఇక్కడ ఈ 45 ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, 45 ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ d/2 అయితే కామన్, ఇక్కడ ఉన్నటువంటి విలువ సగం తీసుకోవడం కామన్, ఇంటూ ఏమొస్తుంది సార్ అంటే √3+1 వస్తుంది సార్, √3+1 ఇది తీసుకోండి. ఓకేనా, మీకు ఇప్పుడు నేను అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగా ఈ ట్రిక్స్ని, ఈ కోర్స్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి కనుక పూర్తిగా నేర్చుకున్నారంటే ఎంతటి ప్రశ్న అయినా సరే 10 సెకండ్లో చేస్తారు సార్. చాలా ఈజీ, చాలా జాగ్రత్తగా గమనించండి అంతే. ఇది చెప్పే వరకు నేర్చుకోండి. d/2 √3+1, d/2 √3+1 ఇంకా అయిపోయింది. 45కి ఎదురుగా అంటే ఒకటే కదా, 1 పార్టే కదా, అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది సార్, ఇక్కడ 45. అయ్యా ఇక్కడికి ఎంత దూరం ఉందో అంటే ఈ 45 అంటే దీని లెంత్ ఎంతో చూపిస్తుందో ఇక్కడ కూడా 45కి సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా d/2 √3+1 ఇంటూ √3+1 వస్తుంది, ఇది సేమ్. ఓకేనా, 30, 45. సో ఇంతకుముందు ఏం చేశాను సార్, నేను ఇక్కడ 30, 60 ఉన్న సందర్భంలో d తీసుకున్న, d/2 తీసుకున్న, అయిపోయింది. ఇక్కడ d/2 √3 అవుతుంది ఎందుకంటే 60 ఉంది కాబట్టి. ఇది ఎంత ఉంటుంది మనకు, 30 ఉంటుంది. 30 అంటే 1 part, దానికి √3. ఇలా మనకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం చూడండి ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పా, 30 అంటే a, దానికి ఎదురుగా అంటే a √3, a అంటే √3 టైమ్స్ అవుతుంది ఏకి అని అర్థం. ఇక్కడ కూడా d/2కి √3 టైమ్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి 45కి 1 కాబట్టి d/2 √3+1, ఇక్కడ d/2 √3+1 తీసుకున్నాం, ఇది అయిపోయింది సార్.
ఇంకొక మెథడ్ ఉంటుంది, ఇంకొక మెథడ్. సార్ అది ఎలా సార్ అంటే చూడండి ఒకసారి. సేమ్ టు సేమ్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఇది మూడో పార్ట్, కేస్ నెంబర్ 3. ఓకేనా, కేస్ నెంబర్ 3, థర్డ్ వన్. ఓకేనా, థర్డ్ వన్. సేమ్ ఇక్కడ కూడా ఏబిసి అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో భాగంగా సో ఇంతకుముందు ఏమేమి మాట్లాడుకున్నాం, 30, 60, 30, 45 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామండి, సో 30 నుంచి 2 కదా వచ్చేవి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 45 తీసుకోండి సార్. ఇక్కడ 45 డిగ్రీస్ నుంచి ఉంటుంది. 45 డిగ్రీస్ తర్వాత మనకు దగ్గరకు పోయే కొలది ఏమవుతుంది సార్, ఓకేనా, దగ్గరకు పోయే కొలది మనకు ఏం చెప్తాం, ఇక్కడ కోణం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది 60 డిగ్రీస్ వచ్చేస్తుంది. 45 తర్వాత 60 కదమ్మా వాల్యూస్ ఉన్నటువంటి దాని ప్రకారం. సో 45 తర్వాత 60. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది డి అనుకోండి సార్, డి అనుకోండి. సేమ్ టు సేమ్ డిస్టెన్స్ ఎంత దూరం నడిచాడు. మరి ఇక్కడ కూడా వచ్చేసరికి d/2నే, సగమే. ఇక్కడ సేమ్ మళ్ళీ √3+1 టెన్షన్ అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది డి దూరం నడిచింది, ఇక్కడ 30 ఉంటుంది కదా, 30 రైట్, 30 ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు చూడండి 30కి 1 పార్ట్ కదా, 1 పార్ట్కి √3/2 d/2 ఇంటూ √3+1 అంటే 60కి ఎంత అవుతుంది, 3 టైమ్స్ అవుతుంది. 60కి ఎంత అవుతుంది, 3 టైమ్స్ అవుతుంది. సో కాబట్టి d/2 ఇంటూ √3 టైమ్స్ ఆఫ్ √3+1గా రాసుకోవచ్చు. లేదా హోల్కి కూడా మీరు ఇంటూ √3 పెట్టుకున్నా కూడా ఏం కాదు. డైరెక్ట్ దీన్ని ఆర్ √3 ఆఫ్ d/2 √3+1 రాసుకున్నా కూడా ఏమీ కాదు. ఇట్లా కూడా రాసుకున్నా ఏం కాదు. నేను అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఖచ్చితంగా మీకు కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ట్రిక్స్ ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు దీని యొక్క కంప్లీట్ ఫండా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఏంటమ్మా, 30, 60 ఉన్నప్పుడు డి తీసుకున్నాం, d/2 మాట్లాడుకున్నాం. దానికి 60 అంటే √3 టైమ్స్ కాబట్టి d/2 ఇంటూ √3 మాట్లాడుకున్నాం. ఇది కేస్ 1. సెకండ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఆ డిస్టెన్స్ డి వచ్చేసింది, మనకు 45 ఉంది. 45 అంటే సేమ్ ఉంటుంది కాబట్టి d/2 45, 30 ఉన్నప్పుడు √3+1 మాట్లాడుకుంటాం. ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు సార్ అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు 45 and 60 మరి 45, 60 ఉన్నప్పుడు 45 డిస్టెన్స్ అక్కడ డి వరకు వచ్చింది, ఇక్కడ d/2 √3+1 వచ్చింది. తర్వాత 3 టైమ్స్ ఆఫ్ d/2 ఆఫ్ √3+1 అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ముందుకెళ్దాం సార్. మొదటి ప్రశ్న ఏం చెప్తున్నాడు, ప్రశ్నను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ ఏంటి అమ్మా అంటే ఇక్కడ రైట్, ఒక టీవీ టవరు రోడ్డు ప్రక్కన నిటారుగా నిలబడి ఉంది. రోడ్డుకు అవతలి వైపు నుండి టవర్కు పై కొనను పరిశీలించగా 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. ఓకేనా, మరి ఇంకా టవరు పాదం మరియు ఆ స్థానాన్ని కలిపేటటువంటి సరళ రేఖకు 10 మీటర్ల దూరం జరిగిన పిదప, 10 మీటర్ల ముందుకెళ్ళిన పిదప ఆ టవర్ పైన కొన 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. అయితే టవర్ ఎత్తును మరియు రోడ్డు వెడల్పును కనుగొనండి అంటున్నాడు సార్. సార్ జాగ్రత్తగా వినండి సార్, నేను ఇక్కడ ట్రయాంగిల్ వేసుకున్నాను సార్. ఇది ఓకేనా, ఇది ట్రయాంగిల్. మంచిగా వినాలి, చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఏబిసి అంటే మామూలుగా మనకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, మీరు రాసుకోకపోయినా ఏం కాదు ఏబిసి అనేది. ఇప్పుడు ఏంటి, టీవీ టవర్ ఉంది, ఇది టీవీ టవరు. సో ఇదంతా కూడా టవర్ సార్, ఇది టీవీ టవర్. తర్వాత నిలబడి ఉంది రోడ్డు పక్కన అవతల వైపు అంటే ఇటువైపు, ఇది రోడ్డు అవతల వైపు నుంచి ఏం చేస్తున్నాడు సార్ అంటే 60 డిగ్రీస్ ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. ఇక్కడికి చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అయితే మరి ఇంకా టవర్ పాదం మరియు దాని స్థానాన్ని కలిపేటటువంటి సరళరేఖ పైన అంటే టవర్ పాదము మరి దాని స్థానాన్ని కలిపేటటువంటి దీనిపైన ఏం చేశాడు మనోడు అంటే ఇంకా కొద్ది దూరం ఇటువైపు నడిచాడండి. కొద్ది దూరం వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఎంత దూరం వెళ్ళాడు సార్ అంటే 10 మీటర్ల డిస్టెన్స్ వెళ్ళాడు. అప్పుడు ఏమైంది సార్ అంటే ఆ యాంగిల్ అనేటటువంటిది మనకు 30 డిగ్రీస్గా వచ్చింది.
చూడండి ఇక్కడ 10 మీటర్స్ నడిచిన తర్వాత అప్పుడు ఇది ఏమైంది సార్ అంటే 30 డిగ్రీస్ అయింది. ఇదేమైంది 30 డిగ్రీస్ అయింది. అయితే టవర్ ఎత్తుని రోడ్డు వెడల్పుని కనుగొనండి అంటున్నాడు సార్. ఇక్కడ ఈ రోడ్డు వెడల్పు మరి టవర్ ఎత్తుని ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్ అంటున్నాడు సార్. హైట్ ఆఫ్ టవర్ చాలా సింపుల్. మీకు ఒక మాట మాట్లాడాను సార్ నేను. 30, 60 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, దానిలో సగం ఇది ఉంటుంది. d అంటే d/2 అంటే 10/2 = 5. సో 5 మీటర్స్ అనేది రోడ్డు వెడల్పు. వెడ్త్ ఆఫ్ రోడ్ ఎంత సార్ అంటే 5 మీటర్స్ అంతే, అయిపోయి 5. అయ్యా ఇది 5 అన్నప్పుడు ఇక్కడ 30 కదా, ఇక్కడ 30 అంటే ఇది 90, ఇక్కడ 30, 60, 90, ఇది 30 అంటే 1 కాబట్టి 1కి 5 అయితే 60కి ఎంత, 60 అంటే √3, 60 అంటే √3, 5 × √3, 5√3. ఆన్సర్ ఈస్ 5√3. అయిపోయింది సార్, సింపుల్. యువర్ ఆన్సర్ ఈస్ 5√3. ఇంతే మాట్లాడుకుంటాం, ఇంకేం లేదు. చూడగానే చెప్పొచ్చు, అంతే, అయిపోయింది. 30, 60 ఉంది, అందులో సగం చేస్తే అయిపోయి 5 ఇంటూ ఇక్కడ √3, 60కి ఆపోజిట్ అంటే √3 టైమ్స్ ఉంటుంది, √3 టైమ్స్ ఉంటుంది. దీనికి √3తో ఇంటూ చేస్తే అయిపోయి, ఇదే ఆన్సర్. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్. అయిపోయింది. లేదు మనం ఇంటూ చేసుకుంటాం సార్ అంటే ఇక 5 × 1.732, దీంతో √3 వాల్యూ చేసుకోవాలి. 5 × 2 = 10, 5 × 3 = 15 + 1 = 16, 5 × 7 = 35 + 1 = 36. ఓకేనా, 5 × 1 = 5 + 8.660 వస్తాయి. అంటే ఎగ్జామ్లో మనకు 5√3 ఇవ్వకుండా ఆప్షన్లో ఇలా కూడా ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే దశాంశ రూపంలో రాసుకోవచ్చు, దాన్ని ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. √2 అంటే 1.414, √3 అంటే 1.732. అలా మనం నేర్చుకున్నాం కాబట్టి వాటి ప్రకారం చేస్తాం. రైట్ అమ్మా, ఓకే. సో ఈ ప్రశ్న చూడండి అమ్మా ఒకసారి ఏమని చెప్తున్నాడు సార్ అంటే 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల ఒక గుడి పైన కొనను కొంత దూరం నుంచి చూస్తున్నాడు. ఇక చూడండి, ఇక్కడ నేను డ్రా చేశానమ్మా. 1.5 మీటర్స్ ఉన్నటువంటి బాలుడు అనుకుంటే మరి ఆ బాలుడు ఎత్తు ఇక్కడ నుంచి ఆయన చేస్తున్నాడు, ఆ గుడి పైన కొనను ఇక్కడ నుంచి ఇక్కడికి గమనిస్తున్నాడు సార్, ఇక్కడ గమనిస్తున్నాడు. అయితే అతడు ఉన్న చోటు నుంచి ముందుకు నడిచి గుడి గోపురం కొన దగ్గరికి, ఉన్న చోటు నుంచి గుడి వైపు నడిచాడు సార్. ఆ గుడి వైపు నడిచాడు. ఇప్పుడు ఇలా ఎంత చూస్తున్నాడు సార్ అంటే 30 డిగ్రీస్లో చూస్తున్నాడు, 30 డిగ్రీస్లో చూస్తున్నాడు. ఓకేనా, ముందుకు నడిచి అతని కంటి చేయి కోణము 30 నుంచి 60కి మారింది, 30 నుంచి 60కి మారింది. ఇప్పుడు ఇలా 30 చూస్తుండేవాడు. ఏం జరిగింది సార్ అంటే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే అది పెరిగిపోయింది. యాంగిల్ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎస్ సార్ నో, ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 60 అయ్యింది, 60 డిగ్రీస్ అయింది. ఓకే, ఇక్కడ 30 నుంచి చూస్తున్నాడు, కొంచెం ముందుకు వెళ్ళిండు, ముందుకు వెళ్ళగానే ఏమైంది, అది 60 అయింది, అదేమైంది 60 డిగ్రీస్ అయింది. అయితే ఏమంటున్నాడు, అతడు నడిచినటువంటి దూరం ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇక్కడ 1.5 ఉంది కదా సార్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా, 1.5 ఉంటుంది. ఇది మొత్తం ఎంత సార్, మొత్తం 30 మీటర్స్ అని ఇచ్చాడుగా ఇక్కడ. సో 30 మీటర్స్ ఇచ్చాడు, 30 మీటర్స్ ఉన్నటువంటి గుడి ఎత్తు 30 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, సో అక్కడ 30 ఇచ్చాడంటే ఈ 1.5 తీసేయాలి అతనిది హైట్. ఎప్పుడైతే ఇప్పుడు ట్రిగనోమెట్రీలో మనిషి గమనిస్తున్నటువంటి వ్యక్తి యొక్క హైట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం, కన్సిడర్ చేయం. ఒకళ్ళు ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. సో ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అంటే 28.5 మీటర్స్ అవుతుంది. మొత్తం కలిపితే 30. ఇంకైపోయింది, లెక్క అయిపోయింది చూడండి ఆల్మోస్ట్. ఇగో ఏముందమ్మా 60కి ఇంతనంట, 60కి ఇంత. ఇప్పుడు ఏమన్నాడు, ఈ డిస్టెన్స్ కావాలి, డి కావాలి అంటున్నాడు సార్, మనకు డి కావాలి. ఇప్పుడు ఏం చేస్తామండి, ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాం, ఇప్పుడు 30, 60 ఉంది, 30, 60 ఉంది. 30, 60 అంటే ఇది ఎంత అవుతుందన్నా, ఇది ఎంత అవుద్ది, d/2. ఇది d ఉంది, ఇక్కడ వరకు ఇది ఏమవుతుంది, ఇది d/2 అవుద్ది, d/2 అవుద్ది. అంటే d/2 × √3 కదా ఈ వాల్యూ, అంతే కదా మనం రాసుకున్న దాని ప్రకారం. ఇది d/2, అది d/2 × √3. ఇంకేముంది, మనకు కావాల్సింది d మాత్రమే కాబట్టి d/2 √3 = 28.5 అంతే. దానికి సమానం చేస్తే d వస్తుంది. ఇక 2 అక్కడ పంపిస్తే ఏమవుద్ది, d × √3 = 2 అక్కడ పంపించేయండి. పంపిస్తే ఏమవుతుంది, × 2 అవుతుంది. × 2 చేస్తే ఎంతమ్మా, 28.5 × 2 చేసేస్తే 28 × 2 = 56, 0.5 2 కలిపితే 57. సో 57 వచ్చింది, అయిపోయి. ఇప్పుడు ఇక్కడ √3 ఉంది నాన్న, √3 d = ఏమి చెప్పొచ్చు,
57/√3 57/√3. ఇప్పుడు 57 3 మల్టిపుల్స్లో వస్తుంది కదా, 3 19 57 కదా. అంటే అప్పుడు ఏం రాసుకుంటున్నాను నేను, D = 19 × 3 √3 × √3/√3. ఎందుకు రాశా √3 × √3? 3 √3 × √3 3 3 19 57 √3 ఇక్కడ ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది సార్, D = 19√3 వచ్చింది. D = 19√3 అయిపోయింది. ఇప్పుడు 19 × √3 చేయండి, అది మీకు సమాధానం. √3 అంటే ఎంత చూడండి, 19 × 1.732. ఇది ఇంటూ చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ దశాంశాలు ఇస్తే, లేదు ఇంతే ఇచ్చాడా, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు D ఒకటే అడిగాడు కాబట్టి అయిపోయింది అంతే. 19 × √3 ఇస్ యువర్ ఆన్సర్. అంత దూరం నడిచాడని అర్థం అండి. ఓకేనా, రైట్. ఏంటి ఇవి మీటర్స్, ఓకేనా, మీటర్స్, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. 30 మీటర్ల ఎత్తు గల ఒక గుడి పై భాగాన్ని దాని ఇరువైపులానున్న ఇద్దరు వ్యక్తులు 30 మరియు 60 ఊర్ధ్వ కోణాల్లో పరిశీలించారు. ఒకసారి చూడండి సార్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా, సో ఒక చూడండమ్మా, ఇలా ఉంది, రైట్, ఇలా ఉంది సార్. అయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో నేను ఇలా రాసేసుకుంటాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకు ఇది వచ్చేసి 60 degrees అవుతుంది, ఇది వచ్చేసి 30 degrees అవుతుంది. 30 degrees. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ మీకు అంటే, ఇది 30 degrees మరి ఇది 60 degrees. ఇప్పుడు ఒక గుడి 30 మీటర్ల ఎత్తుగల గుడి ఉంది. ఇదంతా వచ్చేసి మనకు 30 meters ఎత్తున్నటువంటి ఒక గుడి. దానికి ఉన్న ఇద్దరు వ్యక్తులు, సో అటువైపు నుంచి ఇటువైపు నుంచి 30 degrees మరి 60 degrees డిస్టెన్స్లో పరిశీలిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత చూడండి. ఇప్పుడు ఇది A అనుకుంటాం సార్, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు సార్. టోటల్ డిస్టెన్స్ ఎంత, Bకు మరియు Cకు మధ్య దూరం ఎంత చూడండి. ప్రశ్న ఎలా ఇచ్చారు. సో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు తల్లి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి, ఇది 90 degrees మీ అందరికీ తెలుసు. ఇదొక త్రిభుజం అనుకోండి, అదొక త్రిభుజం అనుకోండి, అయిపోద్ది. ఇది 90 degrees, ఇది ఎంత ఉంటుంది సార్, 60 ఉంటుంది. ఇది ఎంత ఉంటుందండి, 30 ఉంటుంది. అయిపోయి లెక్క దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు 60కి ఎదురుగా ఉన్నటువంటిది ఏంటి, 30 అంటే √3 వాల్యూ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, ఇప్పుడు చూడండి, ఇది 60కి ఎదురుగా ఉన్నది ఇది, అంటే 60కి ఎదురుగా అంటే √3 అనేది మనకు 30 అయినట్లయితే 30కి ఆపోజిట్ 1 కదా, 1కి ఎంత, 1కి ఎంత అంటే ఏమవుతుంది సార్, ఇక్కడ 1కి ఏమవుతుందండి, 1కి ఎంత సార్ అంటే 1/√3 × 30. ఓకేనా, √3 × 30. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు 10 × √3 × √3 మళ్ళీ √3, ఈ √3కి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏం జరిగింది, 10√3 వచ్చింది. ఇదంతా 10√3 అయిపోయింది. ఇప్పుడు ఎంత, 30 degreesకి 30 అయినప్పుడు 60కి ఎంత, 60కి ఎంత, 30 అంటే 1 కదా, 1కి 30 అయితే 60కి ఎంత, 30√3 వస్తుంది. సింపుల్గా 30√3 వచ్చేస్తుంది. ఎలా సార్ చూడండి, 1కి 30 అయినప్పుడు √3కి ఎంత, సో √3/1 × 30, సో 30 × √3 30√3. ఇంకేముంది, ఇవి రెండు కలపాలి కదా, 30√3 + 10√3 40√3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, 40√3. సో వాటి మధ్య ఇద్దరి మధ్య దూరం ఎంత సార్ అంటే 40√3. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి సార్, ఇదేం చెప్తుంది సార్ అంటే మనకు ఒక టవర్ పై భాగము నుండి నేల ఉపరితలం పైన టవర్కు ఒకే వైపు ఉన్న 2 బిందువులు 60 మరియు 30 degreesల నిమ్న కోణాన్ని పరిశీలించారు. ఆ 2 బిందువుల మధ్య దూరము 400, ఇక్కడ క్వశ్చన్లో తప్పు పడ్డదమ్మా, 400√3. ఇది 400√3 అయినా టవర్ ఎత్తెంత అంటున్నాడు సార్. ఇక్కడ చూడండి, నేను డ్రాయింగ్ చేస్తాను. ఫస్ట్ మనకు ఒక టవర్ తీసుకున్నాను తల్లి, ఇక్కడ ఒక టవర్ వచ్చింది. ఓకే, రైట్, ఒక టవర్ తీసుకున్నాను. ఈ టవర్ పై భాగం నుండి నేల ఉపరితలానికి పై టవర్కి ఒకే వైపు ఉన్నటువంటి 2 బిందువులు
ఒకే వైపు ఉన్నటువంటి రెండు బిందువులు చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం. రైట్, ఇక్కడ నుంచి ఒకే వైపు ఉన్నటువంటి రెండు బిందువులు తీసుకున్నాడు సార్. దీని ఆధారంగా ఏం చెప్తున్నాడు, ఒకటి 60 ఒకటి 30 డిగ్రీస్లో నిమ్న కోణాన్ని చేస్తున్నాయి. ఇక్కడ కిందికి చేస్తున్నాయి నిమ్న కోణాన్ని. ఇది 30 అనుకుందామండి. ఇంకోటి వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఇది 60 అనుకుందాం. ఓకే, యాంగిల్ ఆఫ్ ఏమంటున్నాడు సార్, డిప్రెషన్లో ఉన్నాయి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇలా. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఇవి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కానీ ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి సార్ అంటే లంబాలు అవుతాయి, ప్యారలల్స్ అవుతాయి, సమాంతరాలు అవుతాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకటి 30 డిగ్రీసు ఓకే ఇక్కడ వచ్చేస్తుంది, ఇంకోటి 60 డిగ్రీస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సార్, ఇక్కడ వచ్చేస్తుంది. సో 30 మరియు 60 అయిపోయింది. అయితే ఏంటున్నాడు సార్ అంటే ఆ రెండు బిందువులు, ఈ బిందువులు ఏదైతే ఉన్నాయో ఏ కానీ ఇక్కడ బి కానీ ఓకేనా, ఇది సి అనుకుందాం, ఇక్కడ డి అనుకుందాం సార్. సో ఈ ఏబీల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 400√3 అంది, 400√3. మరి 400√3 దాని ప్రకారము చూసుకున్నట్లయితే ఏమడుగుతున్నాడు, టవర్ హైట్ ఎంత అంటున్నాడు సార్. టవర్ హైట్ ఎంత అంటున్నాడు, చాలా సింపులే. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ జస్ట్ మనం డ్రాయింగ్ వేసుకున్నామా లెక్క వచ్చేసింది అంతే. ఓకే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సార్ ఇదేంది సార్ అంటే మీరందరూ చెప్తారు సార్ అది డి సార్. ఓకేనా, ఇదెంత సార్ అంటే డి అని తీసుకుంటాం. ఏది ఇగో ఇదంతా డి, ఇది డి. ఇదేంది సార్ d/2. d/2 అంటే సగం అంటే ఎంత 200√3 అయిపోయింది, లెక్క వచ్చేసిందండి 200√3. అయ్యా ఇది 200√3 అయినప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్గా తీసుకుంటే 60కి ఆపోజిట్ ఏమవుతుంది, √3 టైమ్స్ అవుతుంది. ఇది ఏ అంటే అది ఏ √3 టైమ్స్ అవుతుంది అంటే 200√3 ఇంటూ √3 అవుతుంది. సో 200 ఇంటూ ఇక్కడ √3 జా 3. యువర్ ఆన్సర్ ఈజ్ 600 meters. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా తల్లి, సింపుల్. ఇక్కడ డి తీసుకున్నాం, అక్కడ సగం తీసుకున్నాం, దానికి √3కి 200√3 అయితే 60కి ఏమవుతుంది, ఇది ఏ అంటే ఇది ఏ ఇంటూ √3 కాబట్టి ఏ వాల్యూ ఎంత 200√3 ఇంటూ √3 టైమ్స్ చేసేసి 600 వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న ఒకసారి గమనించండి. ఒకసారి ఏమంటున్నాడు సార్ అంటే 60 మీటర్ల ఎత్తుగల ఒక టవరు పైనుండి కిందకు చూసినప్పుడు చూడండి. ఒకసారి మనం టవర్ డ్రా చేసుకుందాం. అంటే ఇక్కడ ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి ఒక 60 మీటర్ల టవర్ ఉంది సార్, 60 మీటర్ల టవర్ ఇది అనుకుందాం, 60 మీటర్ల టవర్. అయితే ఇక్కడ నుంచి కిందకు చూసినప్పుడు ఒక భవనం యొక్క పైభాగం అంటున్నాడు సార్. ఓకే, భవనం యొక్క పైభాగం అనేటటువంటిది 30 మరియు పాదం అనేటటువంటిది 60 డిగ్రీల కోణంతో నిమ్న కోణాలు చేసినట్లయితే ఆ భవనం యొక్క ఎత్తు ఎంటున్నాడు. చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్స్. ఒకసారి మనకి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి సార్, రెండింటిపైన ఉన్నాయి సార్. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసాడమ్మా. ఫస్ట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా ఉండండి. టవర్ పైనుంచి ఈ భవనం యొక్క పై భాగాన్ని చూశాడు, టవర్ పైనుంచి ఫస్ట్. తర్వాత ఏం చేశాడు సార్ అంటే మళ్ళీ అక్కడ నుంచి నిమ్న కోణంలో భాగంగా మళ్ళీ టవర్ పైనుంచి కిందికి చూశాడు. ఇట్లా రెండు చూశాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక విషయం కూడా ఉంది మై డియర్ టీచర్. ఇక్కడ ఏంటి అమ్మా అదంటే ఇప్పుడు ఈ అడుగు భాగం ఎంత ఉందో సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, అవునా కదా? సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని గమనించండి. ఇదంతా కూడా ఇదేంటి సార్ అంటే ఇక్కడ మనకి ఇది టవర్ అండి, ఇది ఒక టవర్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హౌస్, ఇది ఇల్లు ఉంది. ఫస్ట్ ఏమో చూశాడు, ఇక్కడ హారిజంటల్ లైన్ కూడా ఒకటి వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇది హారిజంటల్ లైన్. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ ఎన్ని డిగ్రీల కోణంగా చూశాడమ్మా, ఇక్కడ 30 డిగ్రీల కోణంతో చూశాడు ఇంటిని. ఓకే, అప్పుడు ఏమైంది సార్, ఇది 30 డిగ్రీస్ అయింది, 30 డిగ్రీస్ అవుతుంది.
20 degrees. తర్వాత ఇక్కడ ఎంత చూశాడు సార్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో మనకు 60 డిగ్రీలో చూశాడంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్ అంటే 60 డిగ్రీలు అవుతుంది. 60 డిగ్రీలు అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్? దీని యొక్క బిల్డింగ్ ఎంత హైట్ ఎంత? ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? భవనం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. మరి టవర్ ఎత్తు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు అని ఇచ్చాడు సార్. 60 మీటర్లు ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి సార్. ఇక్కడ వరకు వచ్చేసాం, డ్రాయింగ్ వేసేసామండి మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే చాలా నీట్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు ఇదేమో టోటల్గా 60, మనకి ఇది కావాలి. సరే ఇప్పుడు టోటల్ 60 ఓకే, పక్కన పెట్టిద్దామండి. ఇక్కడ ఇదైతే మొత్తం 60 ఉంది, 60 మీటర్స్ ఉంది, 60 మీటర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంటుందో ఈ హైట్ అంతే ఉంటుందన్న విషయం మీకు తెలుసు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్లో ఏబిసి అనేది ఇలా అనుకుందాం. ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం సార్. ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 60 అంటే ఈ 60 మీటర్స్ 60 డిగ్రీస్ అంటే √3 వాల్యూ 60కి ఈక్వల్ కదా. జనరల్గా ఆలోచించండి. ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్ మాట్లాడుకుంటే 60కి ఆపోజిట్ ఉంది √3. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? √3 అనేటటువంటిది 60 మీటర్స్కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ 30 ఉంటుంది కదా. ఇది ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఈ 30కి ఈక్వల్. ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. 30 అంటే 1 పార్ట్ అంటే ఏ అంటే ఇది A√3. సో ఇది ఏ అన్నప్పుడు ఒకటి ఎంత సార్ అంటే 1/√3 ఇంటూ 60. 1/√3 ఇంటూ 60 అంటే ఏం చేస్తుంది అక్కడ? సో ఇదంతా కూడా 60 మీటర్స్, రైట్. అప్పుడు ఏం చేస్తుందంటే 60/√3 రేషనలైజేషన్ చేయండి. √3/√3 చేసుకుంటే 60√3 ఇంటూ √3 3 వస్తుంది. 3 × 3 3 20 అంటే 20√3 వచ్చిందమ్మా. 20√3 వచ్చింది, రైట్. 20√3 వరకు వచ్చింది. అంటే ఇదంతా సార్ అంటే ఆ టవర్కి ఆ హౌస్కి ఇల్లుకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 20√3 మీటర్స్ డిస్టెన్స్తో ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఇది 20√3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి అంటే ఇది డి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం సార్. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏమవుతుంది సార్ అంటే ఇది 20√3 అవుతుంది. 20√3 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈ హైట్. బిల్డింగ్ ఒక హైట్ ఎంత కావాలి? ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటా, ఏడిఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇది 30 అవుతుంది. ఇక్కడ వరకు 30 అవుతుంది. ఇది 30 అవుతుంది. 30 అంటే ఇది స్మాల్ ఏ. ఆ తర్వాత ఇదేమవుతుంది సార్? ఇక్కడ ఇదంతా కూడా ఇది 90 అవుతుంది. ఇదంతా కూడా 60 అవుతుంది. దీని ప్రకారం 60 అంటే ఇదేమవుతుంది? √3 ఇంటూ ఏ అవుతుంది. √3 ఇంటూ ఏ. ఇది √3ఏకి 20√3 అయితే ఏకి ఎంత అవుతుంది సార్? ఇదంతా 20 అవుతుంది. ఇదంతా 20 అవుతుంది. ఇక్కడ వరకు ఇక్కడికి 20 అవుతుంది. 20 అవుతుంది. అది 20 అయింది. మొత్తం 60. అక్కడ వరకు 20, మొత్తం 60. ఇక్కడ వరకు 20, మొత్తం 60 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా? 40 మీటర్స్. మరి అది 40 మీటర్స్ అయింది అంటే మై డియర్ టీచర్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి హౌస్ యొక్క హైట్ కూడా మనకు 40 మీటర్సే కదా. ద హైట్ ఆఫ్ ది హౌస్ కూడా 40 మీటర్సే కదా సార్. సార్ మా క్లారిటీగా అర్థమైంది కదమ్మా. ఇది ఈక్వల్ ఇది అయినప్పుడు ఇది 60 అన్నప్పుడు 60కి 20√3 అయితే 30 ఎంత? 20 వచ్చేస్తుంది. ఓకేనా? సింపుల్. సో అది మనకు 40 మీటర్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఒక విగ్రహము 2 మీటర్ల ఎత్తుగల ఒక పీఠంపై నిలబెట్టబడింది. అయితే దానిని కొంత దూరం నుండి పరిశీలించినప్పుడు ఆ విగ్రహం పై భాగం అనేది 60 డిగ్రీల కోణంతో, మరి పీఠం యొక్క పై భాగం 48 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. విగ్రహం యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇది చాలా సింపుల్గా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వినాలి సార్. చూడండి ఒకసారి, మనకు ఇది ఒక 2 మీటర్స్ యొక్క పీఠం అండి. ఇది పీఠం అయితే దానిపైన ఏం చేయడం జరిగింది అంటే మనకు ఒక విగ్రహాన్ని ఉంచడం జరిగింది సార్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇక్కడ మీకు అర్థం కావాలి అనేటటువంటి నేపథ్యంలో ఇలా రాయడం జరుగుతుంది, ఇలా డ్రా చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి మంచిగా వినాలి. మనకు ఇక్కడ ఇది విగ్రహం అనుకుందామండి. విగ్రహం
రైట్. ఇదంతా కూడా పీఠం. ఎంత ఉంది పీఠం యొక్క డిస్టెన్స్ అంతా? 2 మీటర్స్ ఉంది. 2 మీటర్స్ ఉంది. అయితే దానికి కొంత దూరం నుంచి పరిశీలిస్తున్నాడు. కొంత దూరం నుంచి నిలబడి ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఇది కొంత డిస్టెన్స్లో, ఓకేనా, కొంత డిస్టెన్స్లో ఉన్నాడమ్మా. ఇంత డిస్టెన్స్లో ఉండి ఏం చేస్తున్నాడు అంటే దాన్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలించేటటువంటి క్రమంలో ఏమైంది, ఆ విగ్రహం యొక్క పై భాగం ఏదైతే ఉందో ఆ పై భాగం అనేటటువంటిది ఇక్కడ మనకు 60 డిగ్రీల కోణం చేసింది. మరి పీఠం యొక్క పై భాగం అనేటటువంటిదేమో 30 డిగ్రీల కోణం చేసింది అని చెప్తున్నాడు సార్. 45 డిగ్రీ చేసింది వరుసగా. చూడండి, ఇదంతా కూడా ఎంత సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకు 60 డిగ్రీస్ వచ్చేస్తుంది అమ్మా. 60 డిగ్రీస్ వచ్చేస్తుంది. 60. ఈ కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ అంటే 45 డిగ్రీస్ వచ్చేస్తుంది. 45 డిగ్రీస్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత? విగ్రహం యొక్క ఎత్తు ఎంత? ఇది ప్రశ్న మనకు. ఇది ప్రశ్న. వెరీ సింపుల్ సార్. ఇక్కడ మనకు ఇక్కడ 2 మీటర్స్ ఉంది, 45 ఉంది. ఇక్కడ ఏముంటుందో, ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్గా 1 ఉంటే దానికి ఇక్కడ ఇది కూడా 45 అవుతుంది. ఇది 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇది కూడా 2 మీటర్స్ వచ్చేస్తుంది. ఇది కూడా 2 మీటర్స్ వచ్చేస్తుంది. క్లియర్ కదా? క్లియర్ కదా? చిన్న ట్రయాంగిల్ తీసుకొని అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఎంతమ్మా? ఇదంతా కూడా పెద్దది మొత్తం ఆడికిడికి. ఇక్కడ పీఠం నుంచి పైన ఉన్నటువంటి విగ్రహం వరకు. కానీ విగ్రహం ఎత్తు కావాలి మనకు. ఏం చేస్తున్నాం అంటే ఇదంతా మీకు తెలిసి ఎంత? 60 డిగ్రీస్ ఉంది. 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్లో భాగంగా మనకు ఇదేమవుతుంది సార్? ఇదేమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి? ఓకే, ఇది ఏమవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. 30కి ఎంత? 2. 30కి ఎంత? 2. అంటే 1కి 2 మీటర్స్ అయితే √3కి ఎంత? సింపుల్. √3కి ఎంత? ఇప్పుడు ఏమవుతుంది వచ్చి √3/1 × 2 = 2√3. ఓకేనా? ఇప్పుడు 2√3 వచ్చింది అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకు? 2√3 అంటే 2 × 1.72 చేసుకుంటే 2 2 = 4, 2 7 = 14 ప్లస్ 2 1 = 2.1. ఓకే, 3.464 వచ్చింది. 3.464 అనేటటువంటిది ఈ టోటల్ డిస్టెన్స్ అండి, మొత్తం ఎత్తు, పీఠము కానీ విగ్రహం కానీ. కానీ అడిగిన ప్రశ్న ఏంటి? కేవలం విగ్రహం వరకే కావాలి అన్నాడు. కాబట్టి ఈ పీఠం యొక్క ఎత్తు ఏదైతే ఉందో 2 మీటర్స్, 3.464లో నుంచి ఆ 2 మీటర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 1.464 మీటర్స్ వస్తుంది. ఇది విగ్రహం యొక్క ఎత్తు సార్. 1.464 అనేది ద హైట్ ఆఫ్ ది మనకేమని చెప్పొచ్చు? స్టాచ్యూ అని చెప్పొచ్చు. ఓకే సార్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక భవనం పై నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం, దాని పాదము 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తుంది. అయితే భవనం నుండి టవర్ మధ్య దూరం 7 మీటర్స్ అయినట్లయితే టవర్ ఎత్తు ఎంత? చూడండి, ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి సార్. ప్రశ్న ఏమనిస్తున్నాడు సార్ అంటే ఒక భవనం నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించాడు. ఇక్కడ ఒక భవనం ఉంది సార్ మనకు. ఇదొక భవనం, ఇదొక సెల్ టవర్ అనుకుందామండి. ఇదొక సెల్ టవర్. చాలా జాగ్రత్తగా వినాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఇలా రాసుకుందాం. డిస్టెన్స్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. ఫస్ట్ ఏం చేశాడమ్మా ఇక్కడ అంటే మనకు ఇక్కడ నుంచి ఓకే సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించాడు. సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలిస్తేనేమో 60 డిగ్రీస్ ఊర్ధ్వ కోణమైంది. దాని పాదానికి, దేని పాదము? సెల్ టవర్ యొక్క పాదానికి ఏం చేశాడు సార్ అంటే నిమ్న కోణం ప్రయత్నం చేశాడు. నిమ్న కోణంలో చేస్తే మనకు ఎంత వచ్చింది? నిమ్న కోణం చేస్తే 45 డిగ్రీస్ కోణంలో చేశాడు. అయితే ఆ భవనం నుండి టవర్కి మధ్య దూరం 7 మీటర్స్ అయితే టవర్ ఎత్తు ఎంత? చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రాబ్లం చెప్పినట్టుగానే ఇవైతే సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎంత ఉందో అక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ రాసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఊర్ధ్వకోణం 60 డిగ్రీస్ చేస్తున్నాడు. రైట్. ఇంకేం ఇచ్చాడు వాల్యూస్ మనకు? ఈ నిమ్న కోణం ఇక్కడ 45 డిగ్రీస్ అంటే ఇక్కడ మీకు 45 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ప్రకారం 45 డిగ్రీస్ అవుతుంది. రైట్. ఇప్పుడు భవనం నుంచి టవర్కి మధ్య దూరము
ఇది భవనం నుంచి టవర్కి మధ్య దూరం 7 మీటర్స్. 7 మీటర్స్. అయితే టవర్ ఎత్తు ఎంత? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్? రైట్, ఇది ప్రశ్న. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏముందమ్మా ఇక్కడ? ఇది 45 ఉంటుంది. చూడండి, వెతుక్కోవాలి ఎక్కడుంది ఛాన్స్. ఇది 90, 45కి 7 అయితే ఇంకో 45కి ఇది కూడా 7 అయిపోయి. ఇది 7 వచ్చేసింది. ఇక్కడ వరకు 7 మీటర్స్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయి. సగం లెక్క అయిపోయింది సార్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇక దీన్ని బేస్ చేసుకుంటే ఇది కూడా 7 మీటర్సే కదా. 7 మీటర్సే కదా. అయిపోయింది. అంటే 30కి 7 అయితే √3, 60కి ఎంత? √3 టైమ్స్. ఠీకా, 30కి 7 అయితే 60కి ఎంత? √3 టైమ్స్ 7√3. చూడండి, ఇప్పుడు 2 కలిపేసుకుంటే అయిపోయాయి. ఏమలా చేస్తాం? 7√3 + 7. 7 కామన్ తీయండి. √3 + 1 వస్తుంది. 7 కామన్ తీయండి. 1.732 + 1. ఇక్కడ 7 × 2.732 ఇంటూ చేసానమ్మా. 7 2 × 14, 7 3 × 21 + 1 22, 7 7 × 49 + 2 51, and 7 2 × 14 + 5 19. So 19.124 meters. Right. This is your answer. సో 120 అడుగుల వెడల్పోయినటువంటి ఒక రోడ్డుకు ఇరువైపులా సమాన ఎత్తు కలిగినటువంటి 2 స్తంభాలు నిలబడి ఉన్నాయి. అయితే వాటి మధ్యలో రోడ్డుపై ఒక బిందువు నుంచి వాటి పై భాగాన్ని పరిశీలించినప్పుడు ఒకటి 60 డిగ్రీలు, మరొకటి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. అయితే ఆ స్తంభాల యొక్క ఎత్తు ఎంత అడుగుతున్నాడు సార్. చాలా జాగ్రత్తగా గమనించాలి మై డియర్ టీచర్స్. ఇక్కడ ఒక స్తంభం ఉందండి. ఒక స్తంభం ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంది. సేమ్ డిస్టెన్స్లో మరొక స్తంభం ఇటువైపు ఉంది రోడ్డుకు. ఓకేనా? సేమ్ డిస్టెన్స్లో 2 స్తంభాలు ఉన్నాయి. వాటి మధ్య వెడల్పు ఎంత సార్ అంటే 120 అడుగులు అంటున్నాడు సార్. 120 అడుగులు వాటి మధ్య వెడల్పు. ఓకేనా? 120 అడుగులు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో ఒక దగ్గర పాయింట్ దగ్గర ఒకసారి ఒకటే 60 డిగ్రీలు, ఇంకోటో 30 డిగ్రీల యొక్క ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి ఆ 2 యొక్క పోల్స్కి మధ్యలో. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, 60 డిగ్రీ అంటే కొంచెం దగ్గరగా ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. సో 30 డిగ్రీ అంటే మనకు ఆబ్జెక్ట్కి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడేమో ఇదేమో 60 డిగ్రీస్, ఇదేమో మనకు 30 డిగ్రీస్, ఇదేమో 30 డిగ్రీస్. ఈ హైట్లో ఏమో సేమ్ ఉన్నాయి. దీని ఎత్తు ఎంత ఉందో దీని ఎత్తు అంతే ఉంటుంది. మనకు తెలియదు హైట్, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 120 ఇచ్చాడమ్మా. ఎలా చేయాలి? జనరల్గా ఒకసారి ఆలోచించండి సార్ ఒకసారి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి సార్ అంటే, ఓకే, ఇక్కడ 120 ఇచ్చాడు కదమ్మా. ఈ 30కి ఆపోజిట్ ఏముంటుంది ఒకసారి చెప్పండి? 1 పార్ట్ ఉంటుంది. 60కి ఆపోజిట్ ఎంత ఉంటుంది? √3 పార్ట్ ఉంటుంది. √3 పార్ట్. 2 హైట్లు సమానం అంటున్నాడు. ఒకటేమో √3 వచ్చింది, ఒకటేమో 1 వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఇదేమో 30 ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది 1 పార్ట్. ఇక్కడ 60 ఉంటుంది కాబట్టి 60 నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది ఎంత అవుతుంది? ఇక్కడ ఇదేమో √3 పార్ట్ అవుతుంది. ఒకసారి √3 పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 పార్ట్కి √3 అయినప్పుడు √3కి ఎంత అవుతుంది సార్? మనం ప్రీవియస్లో క్లాసులు చేసాం ఇట్లా. 1 పార్ట్కి √3 అయినప్పుడు √3కి ఎంత అవుతుంది? 1 పార్ట్కి √3 అయినప్పుడు √3 ఎంత అవుతుంది సార్ అంటే √3/1 × √3 = 3 అవుతుంది. √3 × √3. ఇక్కడ ఎంత వచ్చింది సార్ అంటే 3 పార్ట్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 భాగం. మొత్తం ఎంత అయింది సార్? 4 భాగాలు అయ్యాయి. 4 భాగాలు అయ్యాయి. ఆ 4 భాగాల విలువలు వచ్చేసి 120కి ఈక్వల్. అంటే 4 × 4 4 30. అంటే 1 పార్ట్ = 30. 1 పార్ట్ = 30. ఇగో ఇక్కడ 1 పార్ట్ = 30. ఈ 3 అనేవి 90 అడుగులు. ఇవే 30 అడుగులు ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్. ఇవి 2 కావు. హైట్ అన్నప్పుడు ఏం చేస్తాం? 1కి 30 అయినప్పుడు √3కి ఎంత? 30√3. ఇది మీ ఆన్సర్. లేదా 30 × 1.732 చేసేయండి. 3 2 6, 3 3 9, 3021, 3 1 3 2 5. సో 1 2 3 5.196 పక్కన 0 పెట్టుకోకపోయినా ఏం కాదు. సో 5.19 5 పాయింట్ కాదండి, ఇక్కడ పక్కన 0 పెట్టేసుకున్నాం కదా. 3 ఇక్కడ ఎంత వస్తుంది? ఒక్క నిమిషం. 5196 పక్కన ఒక 0 1 2 3 51.960 సార్. 51.96గా చెప్పొచ్చు. 51.96 అడుగులు.
హైట్ ఏదైతే ఉందో అడుగుల రూపంలో తెలిపాడు కాబట్టి మనం అలా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఇట్లా మనము దాని యొక్క కాన్సెప్ట్ చెప్పుకున్నామండి. ఇది మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో భాగంగా 2 త్రిభుజాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి మనకు ప్రాక్టీస్ బిట్స్, దాని యొక్క కాన్సెప్ట్ సులభంగా మాట్లాడుకోవడం జరిగింది.